ఎలక్ట్రాన్స్ అనేది వ్యాలెన్స్ షెల్లో లేనటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ట్రై టు బికమ్ స్టేబుల్. అవి ఏం చేస్తూ ఉన్నాయంటే స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. ఓకేనా? సో స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనకి ఏం చేస్తుందంటే దే విల్ అండర్గో కెమికల్ రియాక్షన్. అవి ఏం చేస్తున్నాయంటే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఏం చేస్తున్నాయంటే స్టెబిలిటీని ఆబ్టైన్ చేయడం జరుగుతుంది. హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు PW Telugu 9th and 10th. This is Srikanth sir, your chemistry mentor. So here in class 10 summary we have started summary. So summary series start చేసాము. సో దాంట్లో ఆల్రెడీ మనం 4 లెక్చర్స్ చూడడం జరిగింది. What is it better? Chemical reactions and equations. Okay, acids, bases, structure of atom and classification of elements and the periodic table. So ఈ 4 chapters అనేది చూడడం జరిగింది. And now we are with the 5th chapter. What is it better? Chemical bonding. So chemical bonding. సో దీంట్లో అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం ఎంటైర్ చాప్టర్ కవర్ చేసాము. అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. రైట్? ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లాస్ వింటూ అట్ ద సేమ్ టైమ్ వాట్ యూ హ్యావ్ టు డూ బెటర్, యూ హ్యావ్ టు మెయింటైన్ షార్ట్ నోట్స్ ఆర్ రన్నింగ్ నోట్స్. So this is very helpful for your revision. So without any wasting time, so we'll start the session. Right beta? Okay, so now this is for only which grades beta? This is only for not grades, actually this is only for Telangana state as well as AP. Okay, Telangana as well as AP board students only. Okay, so this is not for CBSE. Chala beta, right? So ee roju em nechukobotha unnamante introduction to the chemical bonding. Okay, then after Lewis dot symbols are Lewis dot structures, then electronic theory of valence by Lewis and Cosell. Okay, and octet rule, ionic bond and covalent bonds. The next valence shell electron pair theory. So దీన్ని VSEPR theory అంటాం. VSEPR theory or VSEPR Vesper theory అని చెప్తాము. దాని తర్వాత వచ్చేసి వ్యాలెన్సీ బాండ్ థియరీ. సో వ్యాలెన్సీ బాండ్ థియరీలోనే హైబ్రిడైజేషన్ కూడా చూడబోతా ఉన్నాము. సో దిస్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ సెషన్. ఓకే, సో దిస్ ఈస్ ఎంటైర్ చాప్టర్. ఓకే, విల్ ట్రై టు ఫినిష్ ఇన్ 1 hour. ఓకే, చలో బేటా, లెట్స్ బిగిన్ ద సెషన్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్. సో వాట్ ఈస్ మీన్డ్ బై కెమికల్ బాండ్? సో మరి కెమికల్ బాండ్ అంటే ఏంటి? సో వి నో దట్ ఇన్ ద ఎర్లియర్ సో వీ హ్యావ్ గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, సో దాంతోపాటు మన సైంటిస్టులు ఏం చేశారంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటి బెటర్? ద అట్రాక్షన్ బిట్వీన్ ద చార్జెస్. ఓకే, సో వెదర్ చార్జెస్ అంటే మళ్ళీ పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జ్. సో అలాగే వాట్ ఈస్ కెమికల్ బాండ్? సో కెమికల్ బాండ్ ఈస్ నథింగ్ బట్ ద అట్రాక్టివ్ ఫోర్స్ విచ్ హోల్డ్స్ టుగెదర్ ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. ఓకే, సో కెమికల్ బాండ్లో పార్టిసిపేట్ చేసేటువంటి పార్టికల్స్ ఏంటవి? ఆటమ్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు, ఆర్ మాలిక్యూల్స్ అవ్వచ్చు. ఇన్ కెమికల్ స్పీసీస్ ఇస్ నోన్ యాజ్ వాట్ బెటా? Chemical bond. So for example, so here we have A, B. These are the 2 atoms. Okay, these are the 2 atoms. Okay, so these 2 atoms hold together by the attractive force. Okay, that is what beta? Chemical bond. That is chemical bond. Okay, so what is this attractive force? Electrostatic force. What is this beta? Electrostatic force. Okay, so this is what beta? Chemical బాండ్. సో ఇది ఎలా ఫామ్ అవుతా ఉంది? ఇది ఎలా ఫామ్ అవుతా ఉందంటే సో when 2 atoms come sufficiently close together. Okay, when 2 atoms ఉన్నాయి, for example this is 1 atom, this is another atom. So when these 2 atoms come sufficiently close together, okay, so what will happen at that time? So the electrons of each atom experience the attractive force of the nucleus of other atom. So for example, so same here we will be having 1 atom and we will be having 1 atom. So these 2 atoms come closer together. So these 2 atoms experience an attractive force. So ఇక్కడ ఏమవుతుందంటే మనకి అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది ఇన్ బిట్వీన్ దీస్ 2 atoms. ఓకే, సో దట్ విల్ ఫార్మ్ అ బాండ్. సో దట్ ఈస్ వాట్ బెటా? కెమికల్ బాండ్. సో ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ అండ్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ ఆల్సో repel each other. So that means, so we know that what beta? Here like charges repel each other and unlike charges attract each other. So whereas when we see magnetic force, okay, magnetic force lo chusinattaithe like poles repel each other, unlike poles attract each other. Here also when we see, so this is negative charge and this is negative charge. So what they do better? They will repel each other. They will repel each other. So same ilage. So if you see positive and positive, so positive charge and positive charge also repel each other. When we go with a positive and negative charge beta, so they will attract each other. They will attract each other. So that means we can understand. Okay, మనం ఏం అర్థం చేసుకోవచ్చు దీని నుంచి? The two positive charges are attract each other. Okay, sorry, 2 positive charges or 2 negative charges are repel each other. Okay,
అంటే పాజిటివ్ కానీ 2 పాజిటివ్ కానీ 2 నెగిటివ్ కానీ ఏమవుతున్నాయంటే అవి లైక్ ఛార్జెస్ పెట్టాలి. లైక్ ఛార్జెస్ ఏం చేస్తాయి, రిపెల్ చేస్తాయి. అండ్ పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే అన్లైక్ ఛార్జ్ కాబట్టి అవి ఏం చేస్తాయంటే అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ అట్రాక్షన్ ఆ రిపల్షన్ విల్ డిసైడ్ ద బాండ్ ఫార్మేషన్. ఓకే. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న ఛార్జ్ల మధ్య, సో పాజిటివ్ ఛార్జ్ అవ్వచ్చు, నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు. సో ద స్ట్రెంగ్త్ బిట్వీన్ దీస్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ డిసైడ్ ద బాండ్ ఫార్మేషన్. If it is the attraction is sufficient, it will form bond. If attraction is not sufficient, they will not form bond. Okay, the attraction more than the repulsion. Okay, then atoms combine. So sufficient attraction అని చెప్పాను కదా, అంటే sufficient attraction అంటే ఏంటి బెటర్, రిపల్షన్ కంటే ఎక్కువ ఉండాలా, then only the bond formation takes place. If repulsion is more than attraction, so repulsion అనేది attraction కంటే ఎక్కువ ఉంటే then atoms do not combine. Okay, so this is what beta introduction to the chemical bond. Okay, ఇక్కడ చూసినట్టయితే మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ చూద్దాము. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ని ఎందుకు ఇన్వెంట్ చేశామంటే యాక్చువల్గా కెమికల్ బాండ్ ఎందుకు ఫామ్ అవ్వాలి, సో కెమికల్ బాండ్ ఎందుకు ఫామ్ అవుతుంది, సో టు గెట్ స్టెబిలిటీ కెమికల్ బాండ్ విల్ బి ఫార్మ్డ్. ఓకే, సో మరి ఆల్రెడీ స్టేబుల్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి, కొన్ని స్టేబుల్ ఉండవు. సో మరి స్టేబుల్ ఎలా ఉంటుంది, స్టేబుల్ లేనిది ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ రిప్రజెంటెడ్ బై డాట్స్ ఆర్ క్రాస్ మార్క్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ లూయిస్ సింబల్ ఆర్ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ ఏంటంటే ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డాట్స్. ఓకే, సో దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా చూపిస్తున్నాం బెట, అవి ఎలా చూపిస్తున్నాము, డాట్స్తో కానీ లేదంటే క్రాస్ మార్క్స్తో కానీ చూపిస్తూ ఉన్నాము. ఓకేనా. సో వీటినే లూయిస్ డాట్ డయాగ్రామ్స్ అని కూడా చూపిస్తూ ఉన్నాం. వెన్ వి రిప్రజెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాట్స్ ఆర్ క్రాస్, సో దట్ ఈస్ ఆల్సో సెట్ టు బి వాట్ బెట లూయిస్ డాట్ డయాగ్రామ్స్ ఆర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అని చెప్తా ఉన్నాము. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మరి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో వెన్ వి సీ నోబుల్ గ్యాసెస్, ఓకే, హీలియం చూడండి, నియాన్, ఆర్గాన్. ఓకే, సో ఇలా ఒక 3 ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాను. దీస్ ఆర్ వాట్ బెట ఇనర్ట్ గ్యాసెస్. ఏంటివి, ఇనర్ట్ గ్యాసెస్, ఇవి ఇనర్ట్ గ్యాసెస్ కదా. సో వెన్ యూ సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, హీలియం వచ్చేసి 2, నియాన్ వచ్చేసి ఏంటి బెట 2, 8, అండ్ ఇక్కడ ఆర్గాన్ వచ్చేసి ఏమవుతుంది 2, 8, 8. ఓకేనా. సో ఇలా చూసినట్టయితే మనకి లాస్ట్ షెల్ చూడండి, దిస్ ఈజ్ లాస్ట్ షెల్, వ్యాలెన్స్ షెల్ అంటాం దీన్నే. సో దీంట్లో చూసినట్టయితే మనకి లైక్ ఆర్గాన్ కానీ, నెక్స్ట్ క్రిప్టాన్ తీసుకున్నాం అనుకోండి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్. ఓకే, సో ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది 2, 8, 8, 8. ఓకే, సో నెక్స్ట్ జినాన్ చూసినట్టయితే 2, 8, 8, 8, 8. ఓకే, సో ఇలా చూడండి ఇక్కడ ఏమవుతుంది బెట మనకి అన్ని లాస్ట్ షెల్లో చూసినట్టయితే, ఓకే, ఏమైతే ఉంది ఇక్కడ మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేది ఉండడం జరిగింది. సో 8 ఎలక్ట్రాన్స్ అనేది ఉండడం జరిగింది. సో దిస్ ఈస్ వాట్ బెటా, దట్ మీన్స్ సో దీస్ ఆర్ స్టేబుల్. సో స్టేబుల్ అని ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇట్ ఈస్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఆర్ ఆక్టెట్ రూల్ అంటాము. సో దట్ విల్ సీ ఇన్ దిస్ సెషన్ ఓన్లీ. సో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అనేది ఉండడం జరిగింది కాబట్టి ఇవి స్టేబుల్. సో వెన్ యూ సీ దట్ వాట్ వీ కెన్ సే ఆర్గాన్ చూడండి. ఓకే, ఆర్గాన్ డాట్ స్ట్రక్చర్ చూడండి, ఇలా ఆర్గాన్ డాట్ స్ట్రక్చర్ చూసినప్పుడు అయితే మనకి ఆర్గాన్ అటామిక్ నెంబర్ ఎంత బెటర్ 8 కాబట్టి వెన్ యూ సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8. సో ఇక్కడ చూసినట్టయితే మనకి like when you write what will happen beta 8 electrons. సో 8 ఎలక్ట్రాన్స్ అనేది ఆర్గాన్ చుట్టూ ఉండడం జరిగిందంటే ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినప్పుడు దట్ ఈస్ లైక్ అ స్టేబుల్ స్ట్రక్చర్, అంటే ఆ స్ట్రక్చర్ని, ఆ డాట్ సింబల్ని చూసినప్పుడు ఏమవుతుందంటే అదొక స్టేబుల్ లాగా కనిపిస్తూ ఉంది. అంటే ఎవ్రీ ఆటమ్ కూడా ఏం చేస్తుందంటే స్టేబుల్ అవ్వడానికి కెమికల్ బాండ్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో వెన్ యూ సీ సోడియం బెటా, నౌ విల్ సీ ద సోడియం. ఓకే, సోడియం చూడండి, when you write sodium electronic configuration, okay, so 11 కదా, 2, 8, 1. సో ఇక్కడ ఏమైతుంది ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే పాసిబిలిటీ ఉంది. సో దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ ఉంది అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఓకే,
every atom try to get what beta? Stability. Okay, this is what beta? Lewis dot structures are symbols. Not only for sodium, we can see for the helium as well. So helium duplet configuration untadi. Helium ki 2 electrons untai. So configuration, electronic configuration vachesi 2. So this is electronic configuration. This is also electronic configuration, and this is also electronic configuration. So when you see oxygen beta, oxygen will be having 8 electrons. Okay, so 2, 6 is the electronic configuration. What is electronic configuration? 2, 6 is the electronic configuration. So when you write dot structure for this oxygen, so you can see 6 electrons around the nucleus. అంటే లాస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం డాట్ స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ రిప్రజెంటెడ్ బై dots or cross marks around the nucleus. So in Lewis symbol or Lewis dot structure. So ఇది బెట మనకి Lewis dot structures కానీ Lewis symbols కానీ. Okay, so if you see for all zero group elements, inert gases, so every inert gas will have 8 electrons in the valence shell, and it will be like argon only. It will be like argon only. So the next you can see electronic theory of valence by Lewis and Cossel. So ఇక్కడ ఏంటంటే బెట మనకి electronic theory of valence. Okay, so and by Lewis and Cossel. Okay, so ఇక్కడ చూసినట్టయితే మనకి electronic theory of valence and Lewis and Cossel. So they have given what beta? Every element has tendency to occupy. So ఇక్కడ రాస్తున్నాను నేను, every element has tendency to occupy the inert gas configuration. ఏ ఎలిమెంట్ అయినా కూడా దే హ్యావ్ ఎ టెండెన్సీ టు ఆక్యుపై వాట్ బెటా? ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకే, ఓకే, సో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని అటెండ్ చేయడానికి చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ బెటా? NS2NP6. NS2NP6 is nothing but 8 electrons in the outermost shell. ఓకే, అంటే నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని అటెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్ బెటా? బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ as stable configuration. Okay, stable configuration. Okay, so ikkada endante every element has tendency to occupy inert gas configuration because it is considered as what beta? Stable configuration. So mari stable configuration ela vastundi? Stable configuration ela vastundi? Okay, this configuration it is attained by, so ikkada rasta unnanu nenu chudandi, this configuration is attained by first thing transfer of electrons, second thing sharing of electrons, sharing of electrons. So electrons transfer చేయడం వల్ల కానీ షేర్ చేయడం వల్ల కానీ, ఓకే, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, లైక్ ట్రాన్స్ఫర్ అంటే ఒక దాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవ్వడము. ఓకే, డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అని చెప్పి చెప్పవచ్చు. డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సో డొనేషన్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ ఏంటి, మనం ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి చూద్దాం. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి చూసినప్పుడు సో గ్రూప్ 1A ఎలిమెంట్స్ బెటా, గ్రూప్ 1A ఎలిమెంట్స్ వాట్ దే విల్ డూ? So they try to lose one electron. Okay, they try to lose one valence shell electrons from their atoms to form corresponding unipositive ion which get octet in their outer shell. So ఇక్కడ ఏమైతుందంటే మనం చూసినట్టయితే ఇక్కడ సో సోడియం వచ్చేసి 11 బెటా. 11 అంటే కాన్ఫిగరేషన్ ఏంది? 281 కదా. సో ఇది ఏం చేస్తుందంటే టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, సో ఇట్ విల్ డొనేట్ వన్ ఎలక్ట్రాన్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ యూనిపాజిటివ్ అయాన్. సో ఒక యూనిపాజిటివ్ అయాన్ని ఫామ్ చేస్తూ ఉంది అంటే, సో ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రాన్ ఆర్ డొనేట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇట్స్ outermost shell and to get octet configuration, or like we can say stable configuration. When you go with group 6 elements, okay,
group 6a elements, not only this group 6a, I'll tell you the other groups as well. So try to gain 2 electrons into the valence shell of their atoms during the chemical changes and form corresponding di-negative anions which get octet in their outer shells. Okay, ఇక్కడ ఏం చేస్తుందంటే 6a అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఆక్సిజన్ కదా బేట, ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్లో, సారీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మొత్తం, అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి బేట O2 మైనస్ అనేది ఫామ్ అవుతా ఉంది. O2 మైనస్ అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేది అటైన్ అవ్వడం జరుగుతూ ఉంది, 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఇట్ గెట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ చూద్దాము గ్రూప్ 8A ఎలిమెంట్స్ చూడండి. గ్రూప్ 8A ఎలిమెంట్స్ అనేది సో దీస్ ఆర్ వాట్ బెటా 8A అంటే నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ అంటే నథింగ్ బట్ ఇనర్ట్ గ్యాసెస్ కదా. ఇనర్ట్ గ్యాసెస్ ఏంటి, దే డు నాట్ లూజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దే డు నాట్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్స్ ఆర్ దే డు నాట్ షేర్ ఎలక్ట్రాన్స్, దే డు నాట్ గెయిన్ ఎలక్ట్రాన్స్. ఓకే, so they do not try to lose or gain electrons. Generally helium and neon does not participate in chemical changes. Even other elements 8A do not gain or lose electrons from their atoms, which they participate in a very few chemical changes. సో ఇక్కడ చూడండి బేటా 8A గ్రూప్ అనేది స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ప్రతి దాంట్లో మనకి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ అనేది అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దే డు నాట్ లూజ్ ఆర్ దే డు నాట్ గెయిన్ ఎలక్ట్రాన్స్ అనేది చెప్పవచ్చు, బికాస్ దే ఆర్ స్టేబుల్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము, గ్రూప్ 1A చూసాము, గ్రూప్ 6A చూసాము కదా. సో గ్రూప్ 2A చూడండి. సో గ్రూప్ 2A చూడండి బేటా. 2Aలో ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకుందాము. మెగ్నీషియం 12 కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 282 ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఏం చేస్తుంది బేటా, ఇక్కడ Mg+2 ఫామ్ చేస్తూ ఉంది. Mg+2 ఫామ్ చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 28ని చూపిస్తూ ఉంది. సో వెన్ యూ గో విత్ గ్రూప్ 3A చూడండి, అల్యూమినియం తీసుకోండి 13 కదా. ఏం చేస్తుంది బేటా, ఇది 283 ఉంటుంది. సో ఇక్కడ అల్యూమినియం అనేది +3 ఫామ్ చేస్తూ ఉంది. ఓకేనా, సో 28 అనేది ఫామ్ చేస్తూ ఉంది. ఓకేనా, దెన్ నెక్స్ట్ గ్రూప్ 5A చూద్దాం. గ్రూప్ 5A చూడండి ఏం చేస్తుంది బేట, ఇక్కడ గ్రూప్ 5A అంటే నైట్రోజన్ తీసుకోండి. నైట్రోజన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, నైట్రోజన్ 7 కదా. సో 7 అంటే ఇక్కడ ఏం కావాలి, ఇంకా మనకి 2,5 కాన్ఫిగరేషన్. ఇది ఏం చేస్తుందంటే నైట్రోజన్ -3 ఫామ్ చేస్తూ ఉంది, 2,8 ఫామ్ చేస్తూ ఉంది. ఆల్రెడీ గ్రూప్ 6A చూడడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 7A చూడండి బేట. గ్రూప్ 7A చూడండి, ఇక్కడ మనం ఏం తీసుకుందాం, క్లోరిన్ తీసుకుందాం. రెగ్యులర్ ఎగ్జాంపుల్ 17 కదా. ఇక్కడ మనకి ఏమవుతుంది 287 ఉంది. సో 1 ఎలక్ట్రాన్ గెయిన్ కావాలి బట్టి ఇక్కడ క్లోరిన్ మైనస్ ఫామ్ చేస్తూ ఉంది అండ్ ద కాన్ఫిగరేషన్ 288 అనేది రావడం జరుగుతూ ఉంది. సో దట్ మీన్స్ సో ఇక్కడ గ్రూప్ 1 నుంచి 3 వరకు ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తూ ఉంది. అండ్ గ్రూప్ 6, 7, 8 అనేది గ్రూప్ 1 నుంచి 3 వరకు గ్రూప్ 1, 2, 3 అనేది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తూ ఉన్నాయి. అండ్ గ్రూప్స్ 5, 6, 7 ఓకే అవి ఏం చేస్తున్నాయి బేటా, ఎలక్ట్రాన్స్ని లూజ్ చేయడం ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తున్నాయి. ఈ 2 గ్రూపులు ప్లస్ ఈ గ్రూపు ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ 2 గ్రూపులు అండ్ ఈ గ్రూప్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో దీస్ ఆర్ ఫార్మింగ్ పాజిటివ్ చార్జెస్ అండ్ దీస్ ఆర్ ఫార్మింగ్ నెగటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అయితే ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి. సో నియాన్ చూడండి, నియాన్లో వచ్చేసి 28. సో 28 అంటే నో ఎలక్ట్రాన్స్ గెయిన్ ఆర్ లాస్ ఫ్రమ్ ద నియాన్ ఆటమ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది 28 అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి నో ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ ఆర్ నో ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఆర్ నో ఎలక్ట్రాన్స్ షేర్డ్ బికాస్ ఆల్రెడీ ఇట్ ఈస్ స్టేబుల్. సో ద రియాక్టివిటీ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ arises from their tendency to achieve the octet. ఓకే, సో ఇదేంటి మామూలుగా రియాక్షన్ ఎలా జరుగుతుంది, రియాక్టివిటీ ఎలా జరుగుతుందంటే when they do not have stable configuration, every element has tried to get stable configuration. So at that time what they will do beta, they will lose electrons or they will gain electrons ని lose చేయడం కానీ గెయిన్ చేయడం కానీ జరుగుతుంది by forming what beta, bonds either with atoms of their own type or with atoms of other elements. ఓకే, ఆటమ్స్ ఆఫ్ సేమ్ టైప్ కానీ ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే కెమికల్ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ వాట్ బెటా ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాట్ కొసెల్. ఓకే, అండ్ లూయిస్ అండ్ కొసెల్. సో ఇక్కడ చూద్దాము ఆక్టెట్ అంటే ఏంటి, మరి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఆక్టెట్ రూల్ అంటే ఏంటి.
ఇక్కడ చూడొచ్చు మనకి ఎక్సెప్ట్ హీలియం ద ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్. ఓకే, హీలియంలో ఎన్ని ఉంటాయి బేటా? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హీలియంలో మనకి ఎన్ని ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో దీని కాన్ఫిగరేషన్ ఏమని చెప్తామంటే దీన్ని డూప్లెట్ కాన్ఫిగరేషన్ అని చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ బేటా? డూప్లెట్ కాన్ఫిగరేషన్. సో దీని డూప్లెట్ కాన్ఫిగరేషన్ అని చెప్పడం జరుగుతూ ఉంది, రైట్? దాన్ని ఏం చెప్తాను? డూప్లెట్ కాన్ఫిగరేషన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 8 electrons in outermost orbital, okay, are the most stable elements. 8 electrons in the outermost orbital are the most stable elements in the periodic table. Okay, atoms such as hydrogen, sodium, chlorine, etc., which do not have 8 electrons in their outermost shell, undergo chemical reactions to obtain 8 electrons in the outermost shell to get stability. So మరి ఇక్కడ వచ్చేసి హైడ్రోజన్ ఉంది బేటా. ఇక్కడ మీకు చెప్పాను కదా ఎక్కడ ఉన్నది హైడ్రోజన్. సో హైడ్రోజన్ do not get octet but it will get duplet configuration. Okay, by gain of 1 electron it get duplet configuration and duplet configuration is also said to be what beta? Stable. సో ఇక్కడ ఏమైతుందంటే మనకి 8 electrons అనేది వ్యాలెన్స్ షెల్లో లేనటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ట్రై టు బికమ్ స్టేబుల్. అవి ఏం చేస్తూ ఉన్నాయంటే స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. ఓకేనా? సో స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనకి ఏం చేస్తుందంటే దే విల్ అండర్గో కెమికల్ రియాక్షన్. అవి ఏం చేస్తున్నాయంటే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఏం చేస్తున్నాయంటే స్టెబిలిటీని ఆబ్టైన్ చేయడం జరుగుతుంది, అంటే స్టెబిలిటీని గెయిన్ చేయడం జరుగుతూ ఉంది, స్టెబిలిటీని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఓకే, బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బై ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ టు గెట్ స్టెబిలిటీ. ఓకే, ఇక్కడ వచ్చేసి మరి ఆక్టెట్ రూల్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్డ్ బై ఆక్టెట్ రూల్? సో ఇక్కడ ఏంటి? ద అటైన్మెంట్ ఆఫ్ 8 electrons in the outermost shell of an atom for stable structures is called what beta? Octet rule. Ante the capacity of atom or like we can say the ability of an atom to get 8 electrons in the outermost shell. Okay, that is what beta? Octet rule. So attainment of 8 electrons, ikkada chudochu, the attainment of 8 electrons in the outermost shell of an atom for what beta? For stable structures is known as what beta? Octet rule. So this is very important beta. Octet rule అనేది మనకి very important. You may get 1 mark or 2 mark question, okay, with a example. Okay, so this is octet rule. సో మరి ఆక్టెట్ రూల్ కావడానికి ఏం చేస్తూ ఉన్నాయంటే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ ఏం చేస్తుందంటే మనకి కెమికల్ బాండ్ని ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి the force of attraction between any two atoms or a group of atoms. Okay, the force of attractions between any two atoms or a group of atoms that results in a stable entity is called what beta? Chemical bond. Ikkada emaitundi? The force of attraction between any two atoms or a group of atoms that results in a stable entity. Okay, stable entity ante స్టెబిలిటీని తీసుకురావడానికి, ఓకే, స్టేబుల్ కాన్ఫిగరేషన్ని తీసుకురావడానికి ఏం చేస్తుంది అంటే అక్కడ ఏం చేస్తుంది? అట్రాక్షన్ అయితే ఉంది బిట్వీన్ ద ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ వాట్ బెటా? కెమికల్ బాండ్. సో దాన్ని ఏమంటామంటే మనము కెమికల్ బాండ్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్, బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ బెటా? 2 types of bonds, ionic bond and covalent bond. సో ionic bond, covalent bond, coordinate covalent bond అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. బట్ మన క్లాస్ 10లో ఏమన్నాయి బెటా? మనకి అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్ అనేది ఉండడం జరిగింది. సో అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్ గురించి ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం, రైట్ బేటా? సో ఇక్కడ చూడొచ్చు అయానిక్ బాండ్. సో అయానిక్ బాండ్లో చూసినట్టయితే మనకి కొస్సెల్. సో కొస్సెల్ ఏం చేశాడంటే ప్రపోజ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ అయానిక్ బాండ్. సో ఎవరు ప్రపోజ్ చేశారు? మనకి కొస్సెల్ సైంటిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది అయానిక్ బాండ్ని. సో విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్. సో దీన్ని ఏమంటామంటే మనము అయానిక్ బాండ్ని మళ్ళీ ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అంటాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏంది బెట? మనకి ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద చార్జ్డ్ పార్టికల్స్. ఇక్కడ అయానిక్ బాండ్ ఏంది? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగటివ్ ఛార్జ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇక్కడ చార్జెస్ బిట్వీన్ ద చార్జెస్ బాండ్ ఫామ్ అయితే ఉంది, అక్కడ కూడా బిట్వీన్ ద చార్జెస్ బాండ్ ఫామ్ అయింది. కాబట్టి సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని కూడా చెప్పవచ్చు. సో ద బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఈజ్ కాల్డ్ అయానిక్ బాండ్. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి? ఎలక్ట్రాన్స్ అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆటమ్స్. ఇక్కడ చూసినట్టయితే ఏమవుతుంది మనకి? ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది బెటర్? ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఎక్స్ అని ఒక ఆటం తీసుకుందాము, వై అని ఒక ఆటం తీసుకుందాము. సో ఇక్కడ ఎక్స్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎక్స్ ప్లస్ అని ఫామ్ అవుతుంది, ఇక్కడ వై మైనస్ అని ఫామ్ అవుతుంది. సో ఈ రెండు చార్జెస్, సో ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ ఉంది కదా, ఈ రెండు చార్జెస్ మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ ఏమంటున్నామంటే మనము అయానిక్ బాండ్ అని చెప్తా ఉన్నాము. దీన్ని ఏమంటున్నాం బేటా, అయానిక్ బాండ్ అని చెప్పడం జరుగుతూ ఉంది, దీని అయానిక్ బాండ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ the two oppositely charged ions experiences electrostatic forces and get attracted to each other. Okay, రెండు oppositely charged what beta charged ions మధ్యలో ఏమవుతుందంటే ఒక ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది, అంటే ఫోర్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో దానివల్ల దే ఆర్ అట్రాక్టింగ్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏంటి, మనకి ఇదొక పాజిటివ్ చార్జ్, ఇదొక నెగటివ్ చార్జ్. వెన్ దే ఆర్ కమ్ క్లోజర్ టుగెదర్, సో ఇఫ్ ద రిపల్సివ్ ఫోర్స్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ attractive force, what will happen beta, they will attract each other and they will form bond. So that is said to be what beta, ionic bond. So again, due to the electrostatic force, those atoms form ionic bonds. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ రెండింటి మధ్య పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్ మధ్యలో ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆటమ్స్ మధ్యలో ఫోర్స్ వచ్చేసి మనకి ఏం చేస్తుంది, అయానిక్ బాండ్ని ఫామ్ చేస్తూ ఉంది. ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ ద ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఈస్ వాట్ బెటా, స్ట్రాంగ్. ఓకే, సో ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్కి అండ్ నెగటివ్ ఛార్జ్కి మధ్యలో ఏమొస్తుందంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వస్తూ ఉంది. ఏమొస్తుంది, ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వస్తూ ఉంది. ఓకే, ఇది ఏమవుతుంది బేట, మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇఫ్ యూ సీ ద ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ మాలిక్యూల్, NaCl మాలిక్యూల్, సో ఇక్కడ ఏమవుతుంది, మనకి క్యాటయాన్ ఫార్మేషన్ చెప్పొచ్చు. ఫస్ట్ క్యాటయాన్ ఫార్మేషన్ చూడండి, సోడియం ఆటమ్ లూజెస్ 1 electron to get octet configuration, okay, and forms Na plus, that is what beta, cation, and gets nearest inert gas. So that is నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూసినట్టయితే మనకి సోడియం చూడండి, మనకి సోడియంలో 11 electrons ఉంటాయి. సోడియంలో మనకి ఏముంటాయి బెటర్, 11 electrons అనేది ఉండడం జరుగుతూ ఉంది. సో 11 electrons కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 281 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, మనకి సోడియంలో 10 electrons వచ్చేస్తుంది Na plus, and it will get Na plus, that is plus 1 electron is formed. So that means what is happening here, by the loss of electrons it will form 2 8 and Na plus ion. Okay, so when you see chlorine beta, chlorine lo manaki 17 electrons untayi. Chlorine atom gains 1 electron to get octet configuration and form Cl minus anion. Okay, so first enti beta, positively charged ayani. Okay, so ikkada rasta unnanu, positively charged ion entidi cation, and negatively charged ion ఇదేంటి బెట్ట, మనకి anion. నెగటివ్లీ చార్జ్డ్ అయాన్ ఇస్ నథింగ్ బట్ anion. సో ఇక్కడ క్లోరిన్ 17 కదా, క్లోరిన్ 17 ఏం చేస్తూ ఉంది మనకి, సో టు గెట్ నియరెస్ట్ ఆర్గాన్ కాన్ఫిగరేషన్. ఆర్గాన్ ఏమవుతుంది బెట్ట, ఇక్కడ నియాన్ చూసినట్టయితే మనకి 10, నియాన్ ఏంటి బెట్ట మనకి 10. ఓకే, మరి ఆర్గాన్ ఏంటి, ఇక్కడ ఆర్గాన్ అనేది 18, ఆర్గాన్ ఏంటి బెట్ట మనకి 18. సో 18 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలంటే ఏం చేస్తుంది, ఇక్కడ 17 ఉంది కదా, సో 1 electron gain and it will show 18 electronic configuration, that is 2 8. సో ఇక్కడ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది రావడం జరిగింది కదా, బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బై ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సోడియం బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ఫార్మ్స్ క్యాటయాన్, అండ్ క్లోరిన్ బై ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ఫార్మ్స్ anion. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ సోడియం అండ్ క్లోరిన్ ఆటమ్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ సోడియం అండ్ క్లోరిన్ ఆటమ్స్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్ బెటా, Na plus and Cl minus ions. These oppositely charged ions get attracted towards each other due to the electrostatic force and form the compound sodium chloride. So ఇక్కడ చూడండి బెట, మనకి సోడియం చూడండి, సోడియంలో Na ప్లస్ కదా, Na కదా, 1 electron ఉంది. అవుటర్ మోస్ట్ షెల్లో మనకి 1 electron ఉంది అనుకుందాం, డాట్ సింబల్తో చూపిస్తాను. Na మనకి 1 electron అనేది ఉండడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ క్లోరిన్ చూడండి, క్లోరిన్లో మనకి ఏమున్నాయి బెట, 7 electrons ఉన్నాయి. క్లోరిన్లో 7 electrons ఉన్నాయి. అవుటర్ మోస్ట్ షెల్లో మనకి
7 ఎలక్ట్రాన్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ నుంచి 1 ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సో దాని తర్వాత ఏమొస్తుంది మనకి Na ప్లస్ Cl మైనస్ విత్ 8 electrons in the outermost shell. So this is the sodium chloride molecular sodium chloride compound. So Na plus and Cl minus. The bond is formed between Na plus and Cl minus. The bond is formed between Na plus and Cl minus. So that is what beta ionic bond ani చెప్పవచ్చు. That is ionic bond ani చెప్పవచ్చు. ఓకేనా? సో దాని తర్వాత వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ MgCl2 చూద్దాం బేటా. సో ఫస్ట్ క్యాటయాన్ ఫార్మేషన్. క్యాటయాన్ ఫార్మేషన్. సో క్యాటయాన్ ఫార్మేషన్లో చూడండి ఇక్కడ మెగ్నీషియం. ఓకే, మెగ్నీషియం హియర్ విల్ బి హ్యావింగ్ 12 కదా, 2 8 2 electronic configuration. So what it will do beta, it will lose electrons Mg plus 2 and it will lose 2 electrons. Okay, it will form 2 8. Okay na. So next to anion formation చూద్దాం. anion formation. సో anion ఏంటి మనకి క్లోరిన్ కదా. సో క్లోరిన్ ఏంటి మనకి Cl 17 electrons ఉంటాయి. 287 is the configuration. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి క్లోరిన్ ఓకే plus gains 1 electrons, it will form Cl minus 2 8 8 configuration. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తూ ఉందంటే మరి MgCl2 ఫార్మేషన్ ఎలా జరుగుతూ ఉందంటే చూడొచ్చు మనకి MgCl2 ఫార్మేషన్ మెగ్నీషియం క్లోరైడ్ ఫార్మేషన్ చూడండి ఎలా జరుగుతూ ఉందంటే ఇక్కడ చూడండి బేటా, మనకి మెగ్నీషియం ఉంది కదా, మెగ్నీషియంలో వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 electrons ఉన్నాయి రైట్. సో 2 electrons ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ క్లోరిన్స్ ఎన్ని బేటా, ఒకటే క్లోరిన్ కాదు ఇక్కడ తీసుకోవాల్సింది 2 chlorines. ఎందుకంటే మనకి 2 electrons లూజ్ అవుతూ ఉంది కాబట్టి మెగ్నీషియం నుంచి 2 chlorines తీసుకోవాలి, 2 chlorines తీసుకోవాలి రైట్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి మెగ్నీషియం డొనేట్స్ 1 electron హియర్ అండ్ డొనేట్స్ 1 electron హియర్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ వాట్ బేటా, ఇట్ విల్ ఫార్మ్ Mg plus 2 Cl minus 2 Cl minus 2 with 8 electrons in the outermost shell. So this is MgCl2 formation. So దాన్ని ఎలా రిప్రజెంట్ చేసామంటే MgCl ఇలా రాయొచ్చు, లేదంటే లైక్ ఇలా కూడా రాయొచ్చు. MgCl2 is what beta formed. Okay, this is what beta formation of magnesium chloride. So we'll be having what next, MgCl2 ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ సోడియం క్లోరైడ్ అయితే చూసాము. ఓకే, సో అది కాకుండా అల్యూమినియం క్లోరైడ్ కూడా చూడొచ్చు, AlCl3 కూడా చూడొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ వేరియస్ ఎగ్జాంపుల్స్ అనేది చూడవచ్చు రైట్. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ionic compounds. Properties of ionic compounds. So these ionic compounds are solids at room temperature. So మనకి ఇది గుర్తుపెట్టుకోండి బేటా, దీంట్లోంచి క్వశ్చన్ కూడా రావచ్చు. ionic compounds అనేది these are ionic compounds are solids at room temperature and they are soluble in polar solvents. Okay, these ionic compounds are soluble in polar solvents like what beta, water. So water is a polar solvent. Okay, they are insoluble in non-polar solvents. Okay, non-polar solvents ante like organic solvents. Organic solvents are non-polar solvents, so they are insoluble in non-polar solvents. And ionic compounds are good conductors of electricity. Ionic compounds are good conductors of electricity in molten state beta, in molten state or liquid state అని చెప్పొచ్చు. ఓకే, అండ్ దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఎందుకు హై మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వల్ల, స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఇది ఏమవుతుందంటే, సో దీస్ ఆర్ వాట్ బెటా, okay, we can say these have strong high melting and boiling points. Okay, so దాని తర్వాత వచ్చేసి మనకి సో కోవలెంట్ బాండ్. ఇక్కడ ఏంటి మనం చూడబోయేది నెక్స్ట్ కోవలెంట్ బాండ్.
కోవలెంట్ బాండ్. ఇప్పటివరకు అయానిక్ బాండ్ చూసాం కదా, ఇప్పుడు ఏంటి మనము కోవలెంట్ బాండ్ చూద్దాం. ఓకే, సో కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? కోవలెంట్ బాండ్ అనేది ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద ఆటమ్స్ టు గెట్ ఆక్టేట్ ఇన్ వ్యాలెన్స్ షెల్, ఓకే, లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్ విచ్ ఈస్ కాల్డ్ వాట్ బెటా? కోవలెంట్ బాండ్. సో అయానిక్ బాండ్లో ఏమైంది? కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరిగింది. అయానిక్ బాండ్లో ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అయానిక్ బాండ్ ఫామ్ అయింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మ్యూచువల్ షేరింగ్ బిట్వీన్ ద ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఇక్కడ ఏమవుతుంది? మ్యూచువల్ షేరింగ్ వల్ల మనకి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. మ్యూచువల్ షేరింగ్ వల్ల మనకి బాండ్ అనేది ఫామ్ అవుతా ఉంది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ బెటా? కోవలెంట్ బాండ్. సో ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద atoms, the sharing of electrons between the atoms to get octet in valence shell, leading to the formation of chemical bond which is called covalent bond. అంటే రెండు ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి బేటా, రెండు ఆటమ్స్ ఉన్నాయి. ఈ రెండు ఆటమ్స్ మధ్యలో షేరింగ్ వల్ల ఏమవుతుందంటే రెండు ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఉన్నాయి. ఇంతవరకు ఏమో ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఉన్నాయి. అంటే టు గెట్ స్టెబిలిటీ, సో దే ఆర్ షేరింగ్ ఎలక్ట్రాన్స్, దే గెట్ షేరింగ్, అంటే మ్యూచువల్గా షేర్ చేసుకుంటూ ఉన్నాయి స్టెబిలిటీ గెయిన్ చేయడానికి. దాన్ని ఏమంటామంటే మనము కోవలెంట్ బాండ్ అని చెప్పడం జరుగుతుంది. హియర్ ద ఆటమ్స్ మే బి సిమిలర్ ఆర్ డిసిమిలర్. ఆటమ్స్ అనేది సిమిలర్ కావచ్చు, అంటే ద షేరింగ్ బిట్వీన్ సిమిలర్ ఆటమ్స్ అవ్వచ్చు, అంటే డిఫరెంట్ ఆటమ్స్ అని కూడా అవ్వచ్చు. సో సిమిలర్ అంటే ఇక్కడ సేమ్ అని చెప్పొచ్చు, సేమ్ ఆటమ్స్ మధ్యలో ఆర్ డిఫరెంట్ ఆటమ్స్ మధ్యలో జరగవచ్చు. ఓకే, సో ద షేర్డ్ ఎలక్ట్రాన్స్ బిలాంగ్ టు ద బాండ్ బోత్ ద ఆటమ్స్. ఓకే, సో షేరింగ్ ఎలక్ట్రాన్స్ అనేది సేమ్ ఆటమ్స్ మధ్యలో కావచ్చు, లేదంటే డిఫరెంట్ ఆటమ్స్ మధ్యలో కావచ్చు, బట్ ద షేరింగ్ బిట్వీన్ బోత్ ద ఆటమ్స్ అనేది జరుగుతూ ఉంది. ఇఫ్ యూ సీ ద ఫార్మేషన్ ఆఫ్ F2, ఓకే, F2 ఏంటి బట్ ఇక్కడ F2 మాలిక్యూల్ చూసినట్టయితే ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ హ్యాస్ 7 ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్. అంటే మనకి ఫ్లోరిన్ తెలుసు 9 ఉంటుంది కదా. సో వెన్ యూ రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,7 బెటా, 2,7 అంటే ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఇన్ ద outer most shell. It requires 1 electron for the octet configuration. అంటే ఫ్లోరిన్ కి 1 ఎలక్ట్రాన్ కావాలి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కి. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే ఈచ్ ఫ్లోరిన్ ఆటమ్ కాంట్రిబ్యూట్స్ 1 ఎలక్ట్రాన్ అండ్ 2 ఫ్లోరిన్ ఆటమ్స్ ఫార్మ్ అ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫ్లోరిన్ ఆటమ్ ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తూ ఉంది. ఇంకొక ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఇంకొక ఫ్లోరిన్ ఆటమ్ ఏం చేస్తుందంటే ఇంకొక ఎలక్ట్రాన్ని షేర్ చేస్తుంది. అంటే ఈ రెండు ఫ్లోరిన్ ఆటమ్స్ మధ్యలో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ షేర్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ షేర్ చేస్తూ ఉంది. ఈ రెండు షేర్ చేసి ఏం చేస్తుందంటే బాండ్ ఫామ్ చేస్తూ ఉంది. ఓకే, సో ద ఎలక్ట్రాన్ పేర్ ఇస్ మ్యూచువల్లీ షేర్డ్ బై బోత్ ద ఆటమ్స్. ద ఎలక్ట్రాన్ పేర్ ఇస్ మ్యూచువల్లీ షేర్డ్ బై బోత్ ద ఆటమ్స్ అని చెప్పొచ్చు. సో ద పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ బై ద ఆటమ్ ఇస్ కాల్డ్ వాట్ బెటా? బాండెడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆ షేరింగ్ అనేది ఎలా జరుగుతుంది? సో షేర్ ఆఫ్ ఆటమ్స్ ఇస్ కాల్డ్ వాట్ బెటా? బాండెడ్ పేర్. అంటే రెండు ఎలక్ట్రాన్స్, ఒక ఇక్కడ ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్నట్టు సింగిల్ ఎలక్ట్రాన్ ఏం చేసిందంటే ఈ రెండింటి మధ్య షేర్ చేసి ఏమైందంటే బాండెడ్ పేర్ అయింది. అంటే ఆ రెండు బాండ్ ఫామ్ చేసినాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే బాండెడ్ పేర్ ఆఫ్ ఆటమ్ అని చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ ఈచ్ ఫ్లోరిన్ ఆటమ్ హ్యాస్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, హెన్స్ ద రిజల్టింగ్ ఎంటిటీ ఈస్ కాల్డ్ ఫ్లోరిన్ మాలిక్యూల్. సో రిజల్టింగ్ ఎంటిటీ ఏమంటామంటే ఫ్లోరిన్ మాలిక్యూల్ అంటున్నాము. సో ఇక్కడ చూడండి, ఫ్లోరిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా క్లోరిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ రెండు షేర్ చేసి ఏం చేసిందంటే బాండ్ పేర్ ఫామ్ చేసింది. ఇక్కడ బాండ్ ఫామ్ అయింది కదా, దీన్ని మనం ఏమంటున్నామంటే వాట్ బెటా? కోవలెంట్ బాండ్ అంటున్నాము. సో దీన్ని ఇంకో విధంగా అంటే ఓన్లీ సింగిల్ బాండ్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ సింగిల్ కోవలెంట్ బాండ్ అని చెప్తాం. దీన్ని ఏమంటాం బెటా? సింగిల్ కోవలెంట్ బాండ్ అని కూడా చెప్తాం. సో ఫ్లోరిన్ మాలిక్యూల్ మధ్యలో సింగిల్ కోవలెంట్ బాండ్ అనేది ఉండడం జరిగింది, రైట్? సింగిల్ కోవలెంట్ బాండ్ అనేది ఉండడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసి డబుల్ కోవలెంట్ బాండ్ చూద్దాం. డబుల్ కోవలెంట్ బాండ్. సో ఇప్పటివరకు సింగిల్ కోవలెంట్ బాండ్ చూసినాం కదా. సో కోవలెంట్ బాండ్లో 3 టైప్స్ ఉంటుంది: సింగిల్ కోవలెంట్ బాండ్, డబుల్ కోవలెంట్ బాండ్ అండ్ ట్రిపుల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ తీసుకొని బెటా, ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, మనకి 2,6 కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఏం చేస్తుందంటే మ్యూచువల్గా 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసేసి మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆక్సిజన్ తీసుకోండి, ఆక్సిజన్లో ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఇంకొక ఆక్సిజన్ తీసుకోండి, తీసుకొని ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్స్ షెల్లో. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు ఆక్సిజన్లు, సో 2 ఆక్సిజన్లలో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ షేర్ అవుతుంది, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ షేర్ అవుతుంది. అంటే రెండు షేర్ చేసుకొని ఏం చేస్తున్నాయి మనకి ఆక్సిజన్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేది మ్యూచువల్గా షేర్ అవ్వడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్, సో ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఇలా షేర్ చేసుకుంటూ ఉంది,
ఈ ఆక్సిజన్ ఇలా షేర్ చేసుకుంటూ ఉంది, మనకి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతూ ఉంది. సో దీని నుంచి మనం ఏం రావచ్చు అంటే ఓ డబుల్ బాండ్ ఓ. సో దీన్నే మనం ఏమంటాం డబుల్ కోవలెంట్ బాండ్ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ ఏంటి బేటా, ట్రిపుల్ కోవలెంట్ బాండ్ చూద్దాం. ట్రిపుల్ కోవలెంట్ బాండ్. సో ట్రిపుల్ కోవలెంట్ బాండ్లో మనం నైట్రోజన్ తీసుకుందాము. నైట్రోజన్ 7 కాన్ఫిగరేషన్ ఏంటి బేటా 2,5. సో 2,5 అంటే నైట్రోజన్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. సో వ్యాలెన్స్ షెల్లో మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా నైట్రోజన్ తీసుకోండి, ఇక్కడ మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో ఇదేం చేస్తూ ఉందంటే ఎలక్ట్రాన్స్ అనేది ఇలా షేర్ అవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగిపోయి మనకి సో ఏం చేస్తుందంటే నైట్రోజన్ బాండ్ని ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీన్నే మనం ఏమంటామంటే ట్రిపుల్ కోవలెంట్ బాండ్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ట్రిపుల్ కోవలెంట్ బాండ్ అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్ అని చెప్పి చూపిస్తాం. ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్. సో దిస్ ఈస్ ట్రిపుల్ కోవలెంట్ బాండ్. సో ఇక్కడ ఏం చేస్తాం మనము సింగిల్ కోవలెంట్ బాండ్ బిట్వీన్ ఫ్లోరిన్ చూసాము. అంటే ఇక్కడ ఏమైతుంది మనకి 1 ఎలక్ట్రాన్ అంటే 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్డ్ బిట్వీన్ 2 ఆటమ్స్. ఇక్కడ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్. డబుల్ కోవలెంట్ బాండ్ ఏంటి బేటా 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ బిట్వీన్ ద ఆటమ్స్. అండ్ ఇక్కడ ట్రిపుల్ కోవలెంట్ బాండ్ ఏంటి 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ బిట్వీన్ ద ఆటమ్స్. దట్ ఈస్ వాట్ బేటా ట్రిపుల్ కోవలెంట్ బాండ్. ఓకే, డబుల్ సింగిల్ కోవలెంట్ బాండ్, డబుల్ కోవలెంట్ బాండ్ అండ్ triple covalent bond. So now we'll see next we'll see the properties of covalent compounds. So ikkada manaki like triple covalent bond chusam kada. Next inkokati chusam beta formation of methane. Chala examples unnai methane. So that is CH4 molecule. ఫార్మేషన్ ఆఫ్ మీథేన్ మాలిక్యూల్. సో ఇక్కడ చూడండి కార్బన్ చూడండి, కార్బన్ 6 కాన్ఫిగరేషన్. ఓకే, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2,4 ఇస్ ద కాన్ఫిగరేషన్. అంటే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ కావాలి ఆక్టెట్కి. ఇక్కడ హైడ్రోజన్ చూసినట్టయితే ఏంటి బేటా 1 ఉంటుంది. సో 1 ఇస్ ద కాన్ఫిగరేషన్. అంటే అక్కడ 4 హైడ్రోజన్ ఆటమ్స్ అనేది కార్బన్తో కంబైన్ అయిపోయి మనకి CH4 మాలిక్యూల్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. CH4 మాలిక్యూల్ని ఎలా ఏర్పాటు చేస్తుంది 4 ఆటమ్స్ అనేది. సో 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ కంబైనింగ్ విత్ 1 కార్బన్. ఓకే, ఇక్కడ చూడండి బేటా మనకి కార్బన్ చూడండి, కార్బన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది ఇలా రిప్రజెంట్ చేయండి. ఓకే, ప్లస్ 4 హైడ్రోజన్ ఆటమ్స్. 4 హైడ్రోజన్ ఆటమ్స్ని రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ 4 హైడ్రోజన్ ఆటమ్స్, ఒక హైడ్రోజన్ ఒకటి ప్లస్ అనదర్ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ అండ్ వన్ అదర్ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ అండ్ అనదర్ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్. సో వాట్ దే విల్ డూ బేటా. సో హియర్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఇలా షేర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఎలక్ట్రాన్స్ అనేది ఇలా షేర్ అవ్వడం జరుగుతూ ఉంది. అండ్ యూ కెన్ సీ ఐ విల్ రిప్రజెంట్ హియర్. సో కార్బన్ 1 ఎలక్ట్రాన్, so now you can write the hydrogen atoms. So this is 1 hydrogen, this is another hydrogen, this is 1 hydrogen. So here each hydrogen shares 1 electron between the carbon, okay, to get duplet configuration, and each carbon shares 1 electron between the hydrogen. Okay, so here 4 electrons are shared between 4 hydrogens and it will form CH4 molecule. So how it will be beta 4 hydrogens you can represent in such a way, and this will form 4 single bonds. CH4 సింగిల్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ చేస్తూ ఉంది. సో యాజ్ యూజువల్గా మనము అమోనియా మాలిక్యూల్ కూడా ఇలాగే రిప్రజెంట్ చేయవచ్చు అండ్ వాటర్ని కూడా ఇలాగే రిప్రజెంట్ చేయవచ్చు. ఓకేనా, సో దట్ ఈస్ ఇన్ యువర్ నెక్స్ట్ కమింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్. సో ప్రాపర్టీస్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్. సో కోవలెంట్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్ చూసినట్టయితే ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద కోవలెంట్ బాండ్. ఓకే, సో ఏమంటున్నాం మనము ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద కోవలెంట్ బాండ్ are called what beta covalent compounds. Ionic compounds ఏంటి beta, the compounds formed by the ionic bond is called what beta ionic compounds. ఓకే, ఇక్కడ కోవలెంట్ బాండ్ వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి కోవలెంట్ కాంపౌండ్స్ అని చెప్తున్నాము. ఇక్కడ ఫ్లోరిన్ కానీ ఆక్సిజన్ కానీ మీథేన్ కానీ ఇవన్నీ ఏంటి బేటా మన కోవలెంట్ కాంపౌండ్స్ కింద వస్తాయి. ద ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్ ఆర్ ఆస్ ఫాలోస్. ఇది ఎలా ఉంటుందంటే కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ జనరలీ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ ఎట్ రూమ్ టెంపరేచర్. సో కోవలెంట్ కాంపౌండ్స్ అనేది లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇవన్నీ అవన్నీ అయానిక్ కాంపౌండ్స్ అనేది సాలిడ్స్ అని చెప్పాం కదా. ఇక్కడ ఇవి లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ ఎట్ రూమ్ టెంపరేచర్ అండ్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. ఓకే, దే ఆర్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. ఇవి నాన్ పోలార్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అండ్ దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. అంటే
వాటర్లో ఈ సాల్యుబుల్ కావని చెప్పొచ్చు. ఓకే, పోలార్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ కావు. ఓకే, కోలెంట్ కాంపౌండ్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే కోలెంట్ కాంపౌండ్స్ దాంట్లో చార్జెస్ ఉండవు కాబట్టి ఏంటి బేట అవి ప్యూర్ కాంపౌండ్స్ అని చెప్పవచ్చు. ఓకే, సారీ, కోలెంట్ కాంపౌండ్స్ ఆర్ పూర్ కండక్టర్స్, నాట్ ప్యూర్, పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పవచ్చు. సో దర్ ఎగ్జిస్టెన్స్ ఫోర్స్ బిట్వీన్ ద ఆటమ్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్, దర్ ఎగ్జిస్టెన్స్ ఫోర్స్ బిట్వీన్ ద atoms of the molecules. Okay, like a force between the atoms of the molecule, but it is weaker than the electrostatic force. ఓకే, ఇక్కడ ఏంటంటే అయానిక్ కాంపౌండ్స్లో ఏమైంది, అయానిక్ బాండ్లో ఆర్ అయానిక్ కాంపౌండ్స్లో ఏమైంది బట్ మనకి అక్కడ స్ట్రాంగ్ ఫోర్స్ ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకి వీక్ ఫోర్స్ అనేది ఉండడం జరిగింది, ఇక్కడ మనకి వీక్ ఫోర్స్ ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ బెటా ప్రాపర్టీస్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్. కోవలెంట్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్ చూసినట్టయితే కోవలెంట్ బాండ్ వల్ల ఫామ్ అయిన కోవలెంట్ కాంపౌండ్స్. ఓకే, సో అయానిక్ బాండ్స్ అనేది సాలిడ్స్, బట్ ఇక్కడ కోవలెంట్ కాంపౌండ్స్ అనేది బెటా అయానిక్ కాంపౌండ్స్ అండ్ సాలిడ్స్ అని చెప్తాము. కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ liquids or gases at room temperature, and those are soluble in polar solvents. These are soluble in what beta non-polar solvents. Ionic compounds are soluble in polar, but covalent compounds are soluble in non-polar solvents. They are insoluble in non-polar solvent, but these are insoluble in polar solvents, and these are poor conductors of electricity. They are good conductors of electricity, and there exists a force between atoms. So ikkada covalent compounds lo kuda force అనేది existent ఉంది, but it is weaker than the electrostatic force. So now next move on to another concept. What is that beta? Bond length and bond energy, bond angle. So next move on to bond length, bond energy, and what beta? Bond angle. So next bond length ante ento chuddam. What is bond length? So now bond length. So what is bond length? So bond length అంటే ఏంటి అని చెప్పి చూద్దాం ఇప్పుడు. సో బాండ్ లెంత్ అంటే ఏం లేదు బేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆటమ్ తీసుకుందాము అండ్ ఇక్కడ ఒక ఆటమ్ తీసుకుందాము. సో ఇది న్యూక్లియస్ కదా, ఇది కూడా న్యూక్లియస్ కదా. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ ఆఫ్ టూ డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ టూ సిమిలర్ ఆటమ్స్ ఏమంటే మనం బాండ్ లెంత్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే బాండ్ లెంత్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ వాట్ బేటా బాండ్ డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు, ఆర్ దీన్ని ఏమన్నా ఉంటే బాండ్ డిస్టెన్స్ అని కూడా అంటాం. ఓకేనా, బాండ్ డిస్టెన్స్ అని కూడా చెప్తాం. ఓకేనా, సో వాట్ ఈస్ బాండ్ లెంత్ ఆర్ బాండ్ డిస్టెన్స్? సో ఇక్కడ ఏంటి బేటా, ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ దేనికి అక్కడ రెండు ఆటమ్స్ తీసుకున్నాం కదా, రెండు ఆటమ్స్ న్యూక్లియస్ తీసుకున్నాం కదా. సో దానికి ఏంటి బేటా డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియర్ ఆఫ్ టూ బాండెడ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్స్. సో ఇక్కడ ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ద nucleus of two different or two bonded atoms is nothing but what beta, what bond length అని చెప్పి చెప్పవచ్చు, ఆర్ బాండ్ డిస్టెన్స్ అని చెప్పి చెప్పవచ్చు. ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియర్ ఆఫ్ టూ బాండెడ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్స్. ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ద nuclei of two bonded atoms in a molecule is known as what beta? In a molecule is known as what? Bond length అని చెప్పి చెప్పవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఏంటి మనకి బాండ్ ఎనర్జీ. సో బాండ్ ఎనర్జీ, సో దీన్నే ఏమంటాం బేటా, దీన్నే బాండ్ ఎంథాల్పీ అని కూడా అంటాం. బాండ్ ఎంథాల్పీ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో బాండ్ ఎంథాల్పీ అని కూడా చెప్తాము. సో వాట్ ఈస్ బాండ్ ఎనర్జీ ఆర్ బాండ్ ఎంథాల్పీ? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ బాండ్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ బాండ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ బేటా బాండ్ ఎనర్జీ ఆర్ బాండ్ ఎంథాల్పీ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, ఇక్కడ ఏం చెప్పొచ్చు, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ required to break 1 mole of bond. To break what beta? To break 1 mole of bond. 1 mole of bond. So 1 mole of bond is nothing but what beta? Bond energy. 1 mole of a bond is nothing but bond energy.
1 mole of a bond is nothing but bond energy. So next, bond angle. Bond angle. So ఇక్కడ ఏంటి bond angle అంటే ఏంటి బెటా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ like, so this is one atom అనుకుందాం, and this is C another atom, and this is B another atom అనుకుందాం. సో ఇక్కడ ఏమైందంటే they formed a bond. So this angle is what? This angle is bond angle. This angle is what beta? Bond angle. This angle is bond angle. So ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, so the angle between the orbitals containing the angle between the orbitals containing, so the angle between the orbitals containing bonding electron pair around the central atom. Orbitals containing okay, so between the orbitals containing bonding pair, so bonding electrons a pair around the central atom. So bonding pair అనొచ్చు, లేదంటే bonding electron pair around the central atom. Is known as what beta? Bond angle is known as bond angle. So bond length, bond energy, and bond angle. So now we'll be discussing about what drawbacks of Lewis or electron theory of valence. Okay, so in the మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం? డ్రాబ్యాక్స్. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. సో ఇక్కడ ఏంటి మనకి లూయిస్ ఏం చేసిండు మనకి? లూయిస్ థియరీ ప్రెడిక్ట్స్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ రీజన్స్. ఓకే, సో ఏంటంటే లూయిస్ ఏం చేసిండు? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ రీజన్స్, దట్ ఈస్ లోన్ పేర్ ఆర్ ఎనీ బాండ్ ఆర్ సింగిల్, డబుల్, ట్రిపుల్. ఓకే, సో బట్ డస్ నాట్ డిటర్మైన్ యాక్చువల్ బాండ్ యాంగిల్స్. ఓకే, సో ఇది ఇప్పుడు మనకి సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్, ఓకే, లోన్ పేర్స్, బాండెడ్ పేర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది, కానీ సో ఈజ్ అనేబుల్ టు డిటర్మైన్ ద యాక్చువల్ బాండ్ యాంగిల్. సో యాక్చువల్ బాండ్ యాంగిల్ గురించి మనకి చెప్పలేకపోయిండు. అండ్ లూయిస్ థియరీ ప్రెడిక్ట్స్ ద ట్రెండ్స్ ఇన్ ప్రాపర్టీస్. ఓకే, సో ప్రాపర్టీస్ ట్రెండ్స్ గురించి డిస్క్రైబ్ చేయడం, బట్ డస్ నాట్ గివ్ గుడ్ న్యూమరికల్ ప్రెడిక్షన్ ఆఫ్ బాండ్ స్ట్రెంత్ అండ్ బాండ్ యాంగిల్. ఓకే, సారీ, బాండ్ లెంత్. సో బాండ్ లెంత్, బాండ్ స్ట్రెంత్కి సంబంధించిన అక్యురేట్ వాల్యూ అనేది ఇవ్వలేకపోయినాడు. అండ్ లూయిస్, దిస్ ఇస్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ కాన్సెప్ట్ ఈస్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద షేప్ ఆఫ్ మాలిక్యూల్. ఓకే, ఇది షేప్ ఆఫ్ మాలిక్యూల్ గురించి ఇవ్వలేదు, బాండ్ స్ట్రెంత్, బాండ్ లెంత్ గురించి ఇవ్వలేదు. ఓకే, అండ్ ఈజ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద యాక్చువల్ బాండ్ యాంగిల్ కూడా ఇవ్వలేకపోయినాడు. సో దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ వాట్ బెటా? ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. సో దాని తర్వాత వచ్చేసి మనకి, సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఎవరు వచ్చినారంటే వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. ఓకే, సో మనకు వచ్చిన నెక్స్ట్ థియరీ అంటే వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. సో దీన్ని ఏమంటారు బెటా? మనము VSEPR థియరీ, వెస్పర్ థియరీ అని చెప్పి చెప్తాము. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ పాస్టులేట్స్ ఆఫ్ దిస్ వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ ఆర్ వాట్ బెటా? ద షేప్ ఆఫ్ ఏ మాలిక్యూల్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పేర్స్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ బాండెడ్ ఆర్ నాన్ బాండెడ్ అరౌండ్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, ఇక్కడ ఏంది మనకి వ్యాలెన్షియల్, అక్కడ లూయిస్ దాంట్లో, ఓకే, ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్లో they could not able to give the shape of molecule, but ఇక్కడ ఏంటి మనకి? సో shape of molecule is depends on the number of valential electron pairs that may be bonded or non bonded around the central atom అని చెప్పొచ్చు. Okay, so that means they are depending upon the electron pairs, whether it is bonded pairs or non bonded pairs. Okay, and the next, pair of electrons in the valence shell repel one another since they are electron clouds are negatively charged. Okay, since they are electron clouds. Second ఏంటంటే pair of electrons in the valence shell. Okay, so pair of electrons ఉంటాయి కదా valence shell లో, అవి ఏం చేస్తారా? they repel one another. Okay, so their electron clouds are negatively charged. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, పాజిటివ్ చార్జ్ రిపెల్ ఈచ్ అదర్. ఓకే, నెగటివ్ చార్జ్ రిపెల్ ఈచ్ అదర్ అని. సో బికాస్ దే ఆర్ నెగటివ్లీ చార్జ్ కాబట్టి ఏమవుతుందంటే అవి రిపెల్ అవుతా ఉన్నాయి. అండ్ ద పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రెండ్ టు ఆక్యుపై ద సచ్ పొజిషన్స్ ఇన్ స్పేస్ దట్ మినిమైజ్ రిపల్షన్ అండ్ దస్ మ్యాక్సిమైజ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, ఇక్కడ ఏమైందంటే అవి బాండ్ పేర్స్ కానీ లోన్ పేర్స్ కానీ ఎలా ఆక్యుపై చేస్తాయంటే రిపల్షన్స్ని మినిమైజ్ చేసే విధంగా లైక్ ఆటమ్ చుట్టూ అవి స్పేస్ని ఆక్యుపై చేయడం జరుగుతూ ఉంది. ఓకే, అండ్ ద వ్యాలెన్స్ షెల్ ఇస్ టేకెన్ యాజ్ స్పియర్. ఓకే, సో వ్యాలెన్స్ షెల్ ఏం చేస్తున్నామంటే మనము స్పియర్ లాగా కన్సిడర్ చేసుకున్నాము, విత్ ద ఎలక్ట్రాన్ పేర్స్ లోకలైజింగ్ ఆన్ ద స్పెరికల్ సర్ఫేస్. ఓకే, విత్ ద ఎలక్ట్రాన్ పేర్స్
localizing on the spherical surface at maximum distance from one another. So ఇక్కడ ఏంది the valence shell is taken as a sphere. So valence shell ని sphere లాగా కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే the electron pair localizing on the spherical surface. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పియర్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, అంటే మాక్సిమం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది ఫ్రమ్ వన్ అనదర్. అండ్ దే విల్ లోకలైజ్ అంటే అవి రొటేట్ అవుతూ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ షెల్లో రొటేట్ అవుతూ ఉంటాయి, రివాల్వ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో దట్ ఈస్ వాట్ బెటా ఎలక్ట్రాన్ పెయిర్. అండ్ ఏ మల్టిపుల్ బాండ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ ఎలక్ట్రాన్ పెయిర్. And the 2 or 3 electron pairs of a multiple bond are treated as single super pair. Okay, అంటే మల్టిపుల్ బాండ్ ఉంది కదా, దాంట్లో ట్రీటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ ఎలక్ట్రాన్ పేర్. సో సింగిల్ ఎలక్ట్రాన్ పేర్ ఉంటే దాని మల్టిపుల్ బాండ్. సో 2 or 3 ఉన్నాయనుకో దాన్ని ఏమంటారు బెటా, ట్రీటెడ్ యాజ్ వాట్ బెటా, సింగిల్ సూపర్ పేర్ అని చెప్పడం జరుగుతూ ఉంది. సింగిల్ సూపర్ పేర్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, వేర్ 2 or more రెజోనెన్స్ స్ట్రక్చర్స్, అంటే 2 లేదా 3 స్ట్రక్చర్స్ అనేది కెన్ రిప్రజెంట్ ఏ మాలిక్యూల్. ఓకే, the Vesper model is applicable to any such structures. అంటే ఒక ఓన్లీ సింగిల్ కాకుండా 2 or more resonance structures can represent, okay, molecule. So this Vesper model is applicable to any such type of structures. So for the prediction of geometrical shapes, okay, so Vesper theory మనకి geometrical shape కూడా ఇవ్వడం జరిగింది. Molecules with the help of Vesper theory, so it is convenient to divide molecules into 2 categories. One is molecules in with the central atom has no lone pair. Okay, molecules with the central atom has no lone pair. And next, molecule in which the central atom has 1 or more lone pairs. Okay, అంటే no lone pairs ఉన్నటువంటిని తీసుకోవడం జరిగింది, ఆర్ 1 or more lone pairs ఉన్న వాటిలాగా కేటగరైజ్ చేయడం జరిగింది. అంటే 2 different కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఏంటి బెట అవి? మాలిక్యూల్స్ విత్ ద వాట్, 1 lone pair, so no lone pairs, and molecules with the 1 or more lone pairs. Okay, so ఇక్కడ the shape of molecules which central atom has no lone pair. సో లోన్ పేర్ లేకుంటే షేప్ ఆఫ్ మాలిక్యూల్ ఎలా ఉంది చూడండి. లీనియర్ మాలిక్యూల్, ట్రైగోనల్ ప్లేనార్, సో లీనియర్ 180 degrees, ట్రైగోనల్ ప్లేనార్ 120 degrees, టెట్రాహెడ్రల్ 109 degrees, ట్రైగోనల్ బైపిరమిడల్ 90 degrees ఉండొచ్చు, 120 degrees ఉండొచ్చు, ఆక్టాహెడ్రల్లో 90 degrees. సో ఇలా షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్ చూడడం జరిగింది. సో ఇప్పుడు మనం కొన్ని స్ట్రక్చర్స్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటి బేటా, ఫార్మేషన్ ఆఫ్ బెరిలియం క్లోరైడ్ BeCl2. ఇక్కడ బెరిలియం చూడండి, బెరిలియం మనకి ఏంటి బేటా 4 కదా, కాన్ఫిగరేషన్ 2,2 ఉంటుంది. అంటే బెరిలియం చుట్టూ మనకి ఏముంటాయి, 2 electrons అయితే ఉంటాయి. బెరిలియం చుట్టూ మనకి 2 electrons ఉంటాయి. నెక్స్ట్ క్లోరిన్ చూడండి 17 కదా, కాన్ఫిగరేషన్ చూడండి 2, 8, 7. ఓకేనా. సో ఇక్కడ మనకి క్లోరిన్ చుట్టూ ఏమంటే బేటా 7 electrons అయితే ఉంటాయి. 7 electrons అయితే ఉంటాయి, రైట్. 7 electrons అనేది ఉండడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ బెరిలియం క్లోరైడ్ ఫార్మేషన్ చూసినట్టయితే బెరిలియం చుట్టూ మనకి 2 electrons ఉన్నాయి కదా, ఇదేం చేస్తుందంటే క్లోరిన్లో 2 chlorines ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ జస్ట్ ఎ మినిట్, విల్ రైట్ ఇన్ సచ్ ఎ వే. ఇక్కడ బెరిలియం తీసుకోండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, అండ్ ఇక్కడ క్లోరిన్ తీసుకోండి, ఇక్కడ 7 electrons పెట్టండి. ఓకే, అనదర్ క్లోరిన్ కెన్ బి టేకెన్ హియర్. ఓకే, and here also will be taking 7 electrons. So what it is doing beta, here this 1 electron share between them, and this 1 electron share between them. So what it will form beryllium chloride. So BeCl2. So BeCl2. So and if you see the bond angle, so bond angle చూడండి, మనకి బాండ్ యాంగిల్ ఏమవుతుంది బేటా, మనకి 180 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది. సో దీన్ని బెరిలియం క్లోరైడ్ మాలిక్యూల్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, బెరిలియం క్లోరైడ్లో మనకి ఏమొచ్చింది బేటా, ఇక్కడ చూడండి బెరిలియం క్లోరైడ్లో మనకి 2 bond pairs ఉన్నాయి. ఏమన్నాయి బేటా, 2 bond pairs అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది బెరిలియం క్లోరైడ్లో, ఇదొక పేర్ లాగా కన్సిడర్ చేస్తున్నాం, అండ్ ఇదొక పేర్ లాగా కన్సిడర్ చేస్తున్నాం కదా. ఓకే, సో 2 bond pairs అనేది ఉండడం జరిగింది. ఓకే, 0 lone pairs, లోన్ పేర్స్ అనేది ఏమీ లేవు, లోన్ పేర్స్ అనేది 0 ఉన్నది. ఓకే, సో వాట్ ఈస్ బాండ్ యాంగిల్ హియర్, 180 degrees, and shape of the molecule, when you see the shape of the molecule ఏంటి బేటా, లీనియర్ షేప్. సో 180 degrees కాబట్టి లీనియర్ షేప్ అనేది ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటి మనకి ఫార్మేషన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3 మాలిక్యూల్ చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి బోరాన్ 5 కదా కాన్ఫిగరేషన్.
సో ఇక్కడ ఏమవుతుంది బేట మనకి 2,3 ఉంటుంది కాన్ఫిగరేషన్. సో బోరాన్ చుట్టూ మనకి 3 ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది, బోరాన్ చుట్టూ 3 ఎలక్ట్రాన్స్ అని ఉంటుంది. సో ఫ్లోరిన్ కాన్ఫిగరేషన్ చూడండి 9 కదా ఎలక్ట్రాన్స్, 2,7. ఓకే, సో ఇక్కడ ఫ్లోరిన్ చూసినట్టయితే మనకి 7 ఎలక్ట్రాన్స్ అయితే ఉండడం జరుగుతుంది, 7 ఎలక్ట్రాన్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూడండి బేట బోరాన్ ట్రైఫ్లోరైడ్ కదా 3 కదా. సో ఇక్కడ ఫ్లోరిన్ పెట్టండి, ఇక్కడ ఒక ఫ్లోరిన్ పెట్టండి, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లోరిన్ పెట్టండి. సో ఈచ్ బోరాన్ హ్యావింగ్ వాట్ బేటా 3 valence electrons, and each fluorine having 7 valence electrons. 7 valence electrons. Each fluorine having 7 valence electrons. So what they will do, they will share electrons. ఇది దాంతో షేర్ చేస్తుంది, ఇది దాంతో షేర్ చేస్తుంది, నెక్స్ట్ ఇది దాంతో షేర్ చేస్తుంది. మనకి ఏం ఫామ్ అవుతుంది బేటా, బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేది ఫామ్ చేస్తూ ఉంది. బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. వెన్ యూ సీ ద బాండ్ యాంగిల్, సో బాండ్ యాంగిల్ చూసినట్టు మనకి 120 degrees వస్తుంది, 120 degrees అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది బట్ మనకి 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఏంటి బేట 0 లోన్ పేర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees. అండ్ వెన్ యూ గో ఫర్ షేప్, సో షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఏంటి మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, 120 degrees బాండ్ యాంగిల్ ఉంటే మరి షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఏమవుతుందని చెప్పి. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ బేటా, హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్, ఇక్కడే చెప్పాను ఇందాక ట్రైగోనల్ ప్లేనార్ అని చెప్పాను కదా. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ మాలిక్యూల్, ఇట్ ఈస్ ట్రైగోనల్ ప్లేనార్. దిస్ ఈస్ ట్రైగోనల్ ప్లేనార్, రైట్. ఓకే, సో ట్రైగోనల్ ప్లేనార్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి బేట మనకి 2 బాండ్ పేర్స్ అంటే, సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో 2 బాండ్ పేర్స్ అని ఏమున్నాయి బేట, 4 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఇక్కడ 3 బాండ్ పేర్స్ అన్నాం కదా, 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 8 ఎలక్ట్రాన్స్ అనేది లేదు, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అనేది లేదు. స్టిల్ దే ఆర్ మేనేజ్డ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్. ఓకే, సో దీస్ ఆర్ సెట్ టు బి వాట్ బేట, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్. So this is also electron deficient molecule. This is also electron deficient molecule. Okay, right. So electron deficient molecules అని చెప్పడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ అమోనియా చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ అమోనియా, ఇక్కడ చూడండి బేటా నైట్రోజన్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 7 కదా నైట్రోజన్. సో హియర్ 2,5 అంటే నైట్రోజన్ చుట్టూ మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్. అండ్ ఇక్కడ హైడ్రోజన్ కదా, హైడ్రోజన్ 1 కదా, 1 కాన్ఫిగరేషన్, హైడ్రోజన్ చుట్టూ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి నైట్రోజన్లో 2 ఎలక్ట్రాన్స్, అండ్ నెక్స్ట్ 3 ఎలక్ట్రాన్స్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ ఏం చేస్తుంది బేటా, వెన్ యూ రైట్ హైడ్రోజన్, సో హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్, హియర్ 1 ఎలక్ట్రాన్. సో దీస్ ఆర్ షేరింగ్ బిట్వీన్ దెమ్. సో దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేరింగ్ బిట్వీన్ దెమ్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది షేర్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ ఒక లోన్ పేర్ ఉండడం జరిగింది. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేసామంటే, నైట్రోజన్ని ఇక్కడ ఉన్నటువంటి లోన్ పేర్ని ఇలా రిప్రజెంట్ చేసేసి, యాక్చువల్ ఏంటి మనకి ఇక్కడ 1 లోన్ పేర్, ఇక్కడ 1 లోన్ పేర్, నెక్స్ట్ 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. అంటే మొత్తం 4 ఉన్నాయి కదా. ఓకే, 4 ఉంటే ఏమవుతుంది బేట మనకి ఇక్కడ యాక్చువల్గా మనకి 109 degrees 28 minutes ఉండాలి, 109 degrees 28 minutes ఉండాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే డ్యూ టు బాండ్ పేర్ లోన్ పేర్ రిపల్షన్, సో ఇక్కడ ఏంది మనకి 107 degrees 48 minutes బాండ్ యాంగిల్ ఉంది. సో యాక్చువల్లీ దిస్ హ్యాస్ టు బి 109 degrees 28 minutes. ఓకే, సో దిస్ ఈస్ డీవియేటెడ్ బికాస్ ఆఫ్ బాండ్ పేర్. సో బాండ్ యాంగిల్ ఇక్కడ రాస్తా ఉన్నాను చూడండి, బాండ్ యాంగిల్ ఈజ్ డీవియేటెడ్ because of ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఇది లోన్ పేర్, ఇదేంటి బట్ ఇది లోన్ పేర్, అండ్ ఇదేంటి మనకి బాండ్ పేర్. సో లోన్ పేర్ బాండ్ పేర్. సో ఈ రెండింటి మధ్యలో రిపల్షన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, బికాస్ ఆఫ్ బాండ్ పేర్ లోన్ పేర్ రిపల్షన్, బాండ్ పేర్ లోన్ పేర్ repulsion, the bond angle is
deviated from 107 degrees to 109 degrees 28 minutes to 107 degrees sorry 107 degrees 48 minutes ki రావడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ బెటా ఫార్మేషన్ ఆఫ్ వాట్, ఫార్మేషన్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్, ఫార్మేషన్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్. ఓకే, సో వాట్ ఈస్ ద షేప్ హియర్, షేప్ ఏంటి, ట్రైగోనల్ పిరమిడల్ షేప్. సో ట్రైగోనల్ పిరమిడల్, ఇక్కడ ఏంటి మనకి షేప్ ట్రైగోనల్ పిరమిడల్. సో నెక్స్ట్ ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ మీథేన్. ఫార్మేషన్ ఆఫ్ మీథేన్. ఓకే, ఇక్కడ కార్బన్ చూడండి, కార్బన్ 6 అటామిక్ నెంబర్ మనకి 2,4 ఉంటుంది కాన్ఫిగరేషన్. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ చూడండి, హైడ్రోజన్ 1 అటామిక్ నెంబర్, సో 1 ఓన్లీ ద కాన్ఫిగరేషన్. సో కార్బన్కి మనకి ఏమున్నాయి బెట 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హైడ్రోజన్కి ఈచ్ 1 ఎలక్ట్రాన్ ఉంది, హైడ్రోజన్కి ఈచ్ 1 ఎలక్ట్రాన్ ఉంది, రైట్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని షేర్ చేయడం జరుగుతూ ఉంది, ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ ఇలా ఎలక్ట్రాన్స్ షేర్ చేస్తూ ఉన్నాయి. అండ్ మనకి ఏం ఫామ్ చేస్తుందంటే మనకి CH4 మాలిక్యూల్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ CH4 మాలిక్యూల్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ హియర్ వెన్ యూ సీ లోన్ పేర్స్ 0, లోన్ పేర్స్ ఏమన్నా బేటా 0, అండ్ బాండ్ పేర్ వెన్ యూ సీ ద బాండ్ పేర్, బాండ్ పేర్స్ 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. అండ్ వాట్ ఇస్ ద బాండ్ యాంగిల్ బేటా 109 degrees 28 minutes, 109 degrees 28 minutes. అండ్ షేప్ ఏంటి బేటా, షేప్ టెట్రాహెడ్రల్, tetrahedral shape. I'll write shape here. So I'm writing shape of molecule here, tetrahedral shape. So this is what beta, formation of methane, so మనకు ఆల్రెడీ బెరిలియం అండ్ బోరాన్, బెరిలియం క్లోరైడ్ అండ్ బోరాన్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ అమోనియా అండ్ మీథేన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డ్రాబ్యాక్స్. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ వెస్పర్ థియరీ. సో వెస్పర్ థియరీ డ్రాబ్యాక్స్ చూసినట్టయితే ఏంటి బెటర్ ఇక్కడ చూడొచ్చు మనకి, రైట్. సో ఇక్కడ ద వెస్పర్ థియరీ VSEPR మోడల్ ఈజ్ పవర్ఫుల్ టూల్ used by chemists to predict the shape of molecules. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి వెస్పర్ థియరీ మనకి ఏమి ఇవ్వడం జరిగింది, షేప్ ఆఫ్ మాలిక్యూల్ ఇవ్వడం జరిగింది. లైక్ మెనీ అదర్ థియరీస్ ఇట్ హ్యాస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ లిమిటేషన్స్. సో అదర్ థియరీస్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే, బట్ వెస్పర్ థియరీ మెయిన్లీ ఫెయిల్స్ ఎక్స్ప్లెయినింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్స్. వెస్పర్ థియరీ స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయింది. దిస్ ఈజ్ బికాస్ this theory still depends on the Lewis concept of covalent bond formation. So Lewis dot structures ni, Lewis dot symbols ni use chesukoni cheyadam kabatti, so ఇది ఫెయిల్ అయింది. It could not say anything extra about the electronic nature of covalent bond. It could not say anything extra about the electronic nature of covalent bonds. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటి మనకి వాలెన్సీ బాండ్ థియరీ. సో నెక్స్ట్ ఏంటి బెటర్ మనకి వాలెన్సీ బాండ్ థియరీ. సో విల్ డిస్కస్ అబౌట్ వాలెన్సీ బాండ్ theory. So now we are going to discuss valency bond theory. So now we'll see about what beta valency bond theory. So valency bond theory, to describe the covalent bonding, a quantum mechanical model called valency bond theory has been proposed by Linus Pauling. So Linus Pauling ఏం చేసినట్టే మనకి ఇప్పటివరకు మనము ఎలక్ట్రాన్స్, సో లూయిస్ ఎలక్ట్రాన్ కాన్సెప్ట్ చూసాము. సో ఇది ఏంటంటే క్వాంటమ్ మెకానికల్ థియరీ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో దిస్ థియరీ డిస్క్రైబ్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. ఏంటంటే ఇట్ సేస్ దట్ కోవలెంట్ బాండ్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ the two atoms approach each other closely and one atom overlaps its valency orbital containing unpaired electrons. Okay, the valence orbital of the other atom that contains the unpaired electrons of opposite spin. So ఇక్కడ ఏం చెప్పినంటే ఇక్కడ కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది బెటర్, టూ ఆటమ్స్. సో వెన్ the atoms approach each other, so when they are, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, సో when they are come closer to each other, so they will form bond, right? So approach each other, అప్పుడు ఏమవుతుందంటే they are closely and one atom overlaps its valence orbital containing unpaired electron. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటం ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటం ఉంది. సో దీస్ టూ హైడ్రోజన్ ఆటమ్స్ కమ్ క్లోజర్. ఓకే, దీంట్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, దీంట్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే ఓవర్లాప్ అవుతా ఉంది. సో ఓవర్లాప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టూ ఎలక్ట్రాన్స్, సో టూ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో
విత్ అపోజిట్ స్పిన్. సో అపోజిట్ స్పిన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయంటే మనకి బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా? సో ఇదొక స్పిన్ అనుకోండి, ఇదొక స్పిన్. సో అపోజిట్ స్పిన్లో బాండ్ ఫార్మేషన్ చేస్తూ ఉంది. సో దిస్ దేర్ సో ఫార్మ్డ్ paired electron in the overlapping orbitals are attracted to the nuclei of both atoms. So these bonds to the two atoms together. So ikkada em beta, ikkada oka spin undi, ikkada oka spin undi. So these two spins are coming closer to each other and they will form bond. Okay, so and that bond holds together, the two atoms are holds together. So you can see the formation of hydrogen molecule. So 1s orbital of one hydrogen, okay, 1s orbital of one hydrogen atom containing an unpaired electron overlaps the 1s orbital of the other hydrogen atom. అంటే దీంట్లో 1s, సో ఈ హైడ్రోజన్లో ఉన్నటువంటి 1s ఆర్బిటాల్ అండ్ ఈ హైడ్రోజన్లో ఉన్నటువంటి 1s ఆర్బిటాల్ ఏం చేస్తుందంటే దే ఆర్ కంటైనింగ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఆఫ్ అపోజిట్ స్పిన్, ఓకే, గివింగ్ హైడ్రోజన్ బాండ్. సో దట్ ఈస్ H2 మాలిక్యూల్. సో ఇది ఎలా వస్తుందంటే హైడ్రోజన్ బాండ్ ఇచ్చేసి ఇట్ ఈస్ గివింగ్ వాట్ బెటా H2 మాలిక్యూల్, ఇట్ ఈస్ గివింగ్ హైడ్రోజన్ మాలిక్యూల్. సో దిస్ ఈజ్ వాట్ వాలెన్సీ బాండ్ థియరీ. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి వాలెన్సీ బాండ్ థియరీ, ద గ్రేటర్ ద ఓవర్లాపింగ్, సో ఓవర్లాపింగ్ ఎక్కువ ఉందనుకోండి ఏమవుతుందంటే ఆఫ్ ద ఆర్బిటాల్ దట్ ఫార్మ్స్ ద బాండ్, ద స్ట్రాంగర్ విల్ బి ద బాండ్. సో ఓవర్లాపింగ్ ఎక్కువ ఉందనుకోండి, ఓవర్లాపింగ్ తక్కువ ఉందనుకోండి బాండ్ స్ట్రాంగ్ కాదు, వీక్ బాండ్. ఓవర్లాపింగ్ ఎక్కువ ఉంటే ద ఫార్మ్డ్ బాండ్ ఈస్ స్ట్రాంగ్. సో దిస్ గివ్స్ ద డైరెక్షనల్ క్యారెక్టర్ టు ద బాండ్ వెన్ అదర్ దాన్ ఎస్ ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇది ఏం చేస్తుందంటే మనకి సో దిస్ గివ్స్ ద డైరెక్షనల్ క్యారెక్టర్ టు ద బాండ్ వెన్ అదర్ దాన్ ఎస్ ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ ఏం చెప్తాం మనము, ఈచ్ బాండెడ్ ఆటమ్ మెయింటైన్స్ ఇట్స్ ఓన్ అటామిక్ ఆర్బిటాల్స్. ఓకే, ఈ బాండ్ ఆటమ్ ఏమైతే ఉందో అవి ఓన్ అటామిక్ ఆర్బిటాల్స్ని మెయింటైన్ చేస్తూ ఉంది. బట్ ద ఎలక్ట్రాన్ పేర్ ఇన్ ద ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ ఇస్ షేర్డ్ బై ద బోత్ ద ఆటమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఓవర్లాపింగ్. సో ఏంటంటే ప్రతి అటామిక్ ఆర్బిటాల్ దాని యొక్క ఓన్ ప్రతి ఆటమ్ ఏమైతే ఉందో, ఏదైతే బాండెడ్ ఆటమ్ ఉందో దాని ఓన్ అటామిక్ ఆర్బిటాల్ని మెయింటైన్ చేస్తుంది ఎలక్ట్రాన్ పేర్. ఓకే, సో ఇన్ ద ఓవర్లాపింగ్, సో దీస్ ఆర్బిటాల్స్ ఇస్ షేర్డ్ బై ద బోత్ ఆటమ్స్. ఓకే, సో ఇక్కడ హైడ్రోజన్ దగ్గర ఒక ఫస్ట్ హైడ్రోజన్ దగ్గర ఒక ఆటమ్ ఒక ఎలక్ట్రాన్, సెకండ్ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా. సో దే విల్ మెయింటైన్ దర్ ఓన్ and they will share the electrons to form a bond. So both atoms are involved in the overlapping to form a bond. So if two atoms form multiple bonds between them, so the first bonded due to the overlap of orbital along the internuclear axis giving strong sigma bond. Okay, ఇక్కడ ఏమైతుందంటే ఓవర్లాప్ చేయడానికి ఏమైతుందంటే స్ట్రాంగ్ సిగ్మా బాండ్ ఇస్తుంది. అండ్ ద సెకండ్, సో సెకండ్ ఏం చెప్పింది ఇక్కడ, the multiple bond is formed between them. So this is due to the overlap of orbital along the internuclear axis. Okay, first bond. And if the second bond is due to the lateral overlapping, okay, overlapping to form weak pi bond. Okay, ఇక్కడ స్ట్రాంగ్ సిగ్మా బాండ్ ఉంటుంది, వీక్ పై బాండ్ విత్ ద లాటరల్ ఓవర్లాపింగ్. సో నౌ విల్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ Cl2 మాలిక్యూల్. ఇక్కడ చూడండి ఫార్మేషన్ ఆఫ్ Cl2 మాలిక్యూల్. సో ఇక్కడ ఏంది బెటర్ మనకి వెన్ యూ సీ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సో క్లోరిన్ 17 కదా, 1s2 2s2 2p6 3s2 3p6 3px2 3py2 అండ్ 3pz1. సో ఇది ఎలా రాస్తామంటే మనము 3p5 లాగా రాస్తాం కదా. 3p5లో మనకి ఏమైంది, మనకి px py pz ఉంది కదా బెట. సో pzలో మనకి 1 ఎలక్ట్రాన్ ఉంది. సో ఇక్కడ ఏమైంది 3pz ఆర్బిటల్ ఆఫ్ 1 క్లోరిన్ ఆటమ్ కంటైనింగ్, ఓకే, అన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఓవర్లాప్స్ విత్ ద 3pz ఆర్బిటల్ ఆఫ్ అనదర్ క్లోరిన్ ఆటమ్. సో ఇక్కడ మనకి 3pzలో ఒక క్లోరిన్ ఆటమ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు మనము. సో ఇది 3pz1, ఇదేంది బెట, ఇది కూడా 3pz1. So these two electrons are overlap each other along the internuclear axis, and what they will form beta, they will form a bond, okay, with the opposite spin. So ikkada emaythund manaki like 3 sorry ikkada manaki em form chesindi pz form chesindi. em pz ante sigma pz bond ni form cheyadam jarigindi. Okay, this is what beta formation of chlorine molecule. So when you see nitrogen molecule, chudandi, nitrogen has seven
electrons. So 7 electrons in configuration is what beta 1s2, 2s2, 2px1, 2py1 and 2pz1. అంటే ఇక్కడ ఏమంది మనకి 2p3 ఉంటుంది, రైట్. సో ద p orbital of one nitrogen atom overlaps the p orbital of other nitrogen atom. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి p orbital of one nitrogen atom overlap the p orbital of another nitrogen atom, giving a px bond along the internuclear axis. సో ఇక్కడ చూసినట్టయితే మనకి లైక్ ఇదేంటి బేటా, ఇది px, ఇదొక px, ఓకే. సో దెన్ ఇది py అనుకోండి, ఇది pz. సో ఇదేంటి, ఇది py అండ్ ఇది pz. సో ఇక్కడ ఏమైందంటే అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సెస్ ఏమొచ్చింది మనకి సిగ్మా px వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు పై pz అండ్ పై py అనేది రెండు బాండ్స్ ఫామ్ చేయడం జరిగింది. అది ఎలా ఫామ్ చేసిందంటే ఇక్కడ చూడండి బేటా, మనం చూసినట్టయితే సో ద py అండ్ pz ఆర్బిటల్స్ ఆఫ్ వన్ నైట్రోజన్ ఆటమ్ ఓవర్లాప్ ద py అండ్ pz ఆర్బిటల్ ఆఫ్ అదర్ నైట్రోజన్ ఆటమ్ లాటరల్లీ. సో ఇక్కడ ఒకటేమో ఇంటర్న్యూక్లియర్ యాక్సెస్ నుండి ఫామ్ అయింది అండ్ రెండు బాండ్స్ ఏమైంది బేటా, లాటరల్ ఓవర్లాపింగ్ జరిగింది కదా, ఓకే. సో రెస్పెక్టివ్లీ సో పర్పెండిక్యులర్ టు ద అదర్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ గివింగ్ py and pz bonds. So therefore the nitrogen molecule has a triple bond between two nitrogen atoms. So ఇక్కడ మనకి ఏమొచ్చింది, నైట్రోజన్ కి ట్రిపుల్ బాండ్ వచ్చింది. సో one is 2 pi bonds and one is what beta, one is sigma bond. So one sigma bond is formed along the internuclear axis and another one is what beta, pi bonds is formed by the lateral overlapping. సో ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ చూసినట్టయితే మనము బెరిలియం క్లోరైడ్ ఫార్మేషన్ చూద్దాం. బెరిలియం క్లోరైడ్ ఫార్మేషన్ చూసినప్పుడు సో బెరిలియంలో ఏమైంది బేటా మనకి, సో వాట్ ఈస్ ద బెరిలియం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4, సో 2, ఓకే. సో ఇక్కడ ఏమైంది మనకి 1s2 అండ్ 2s2 ఈజ్ దేర్, ఓకే. వెన్ యూ సీ క్లోరిన్ బేటా, క్లోరిన్ 17 కదా మనకి, ఇక్కడ ఏమవుతుంది 1s2, 2s2, 2px 2p6, 3s2, 3p5, ఓకేనా. సో దీంట్లో ఏమైందంటే మనకి ఇది రెగ్యులర్ స్టేట్లో, సో ఇది గ్రౌండ్ స్టేట్ కదా, ఇది గ్రౌండ్ స్టేట్, ఇది గ్రౌండ్ స్టేట్. వెన్ యూ గో విత్ ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చినప్పుడు ఏమవుతుంది 1s2, 2s1 అండ్ 2p1, ఓకేనా. సో ఇక్కడ 3p5 ఉంది, అంటే బెరీలియంలో ఎగ్జైటెడ్ స్టేట్లో, అంటే ఇది ఆల్రెడీ ఫుల్లీ ఫిల్డ్ ఉంది కాబట్టి అది బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ కాదు. బట్ ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకొచ్చినప్పుడు 2s1, 2p1 అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ ఫార్మేషన్లో వస్తుంది. ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్. సో ఇక్కడ బెరీలియం చూసినట్టయితే మనకి బెరీలియంలో 1 ఎలక్ట్రాన్ విల్ బి లైక్ దిస్, ఓకే. అండ్ నెక్స్ట్ క్లోరిన్లో మనకి 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇది p ఆర్బిటల్ కదా, ఓకే. సో ఇక్కడ ఏమైంది మనకి, ఇక్కడ sp బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ వచ్చేసి ఏమైంది బేటా మనకి pp బాండ్ ఫామ్ అయింది, ఓకేనా. సో ఇక్కడ sp బాండ్ కానీ ఇక్కడ pb బాండ్ కానీ ఏమైందంటే డిఫరెంట్ బాండ్ స్ట్రెంత్ ఉంది, సో డిఫరెంట్ బాండ్ స్ట్రెంత్ ఉంటే, ఓకే, ఆటమ్ మే ఆర్ మే నాట్ బి స్టేబుల్, సో దట్స్ వై సో డిఫరెంట్ బాండ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి సో ఇది కరెక్ట్ థియరీ కాదు, వ్యాలెన్సీ బాండ్ థియరీ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏమి ఇంక్లూడ్ చేయండి అంటే, సో దిస్ ఈస్ valency bond theory. So valency bond theory is not explains about the bond strength. So valency bond theory does not explain about the bond strength. So that's why introduced to hybridization concept. So hybridization concept explain cheyadaniki. So hybridization is a phenomena of intermixing of atomic orbitals of almost equal energy which are present in the outer shells. Okay, ikkada emendante hybridization is a phenomena of what beta, intermixing of atomic orbitals intermixing chesi almost equal energy which are present in the outer shell of the atom and their reshuffling or redistribution into the same number of orbitals but with a equal properties like energy and shape. So ikkada em chestunamante hybridization concept lo it is a phenomena of what beta, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ, అంటే ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ని ఇంటర్మిక్స్ చేసేసి అండ్ వాట్ వీఆర్ డూయింగ్ బెటా, సో ద ఎనర్జీ అండ్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ షెల్ ఆఫ్ ద ఆటమ్ అండ్ దేర్ రీషఫ్లింగ్, సో ఎలక్ట్రాన్స్ని రీషఫుల్ చేయడం కానీ రీడిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ చేసి ఏం చేస్తున్నామంటే సో సేమ్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటున్నామంటే మనము హైబ్రిడైజేషన్, సో దాని యొక్క ఎనర్జీ కానీ షేప్ కానీ సేమ్ ఉంటుంది. సో దాన్ని ఏమంటున్నామంటే మనం హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అని చెప్తా ఉన్నాము. సో ఈ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్లో ఫార్మేషన్ ఆఫ్ మనము ఇక్కడ చూడొచ్చు, ఫార్మేషన్ ఆఫ్ బెరీలియం క్లోరైడ్ మాలిక్యూల్ చూడండి. బెరీలియం హ్యాస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2,
2s2, it has no unpaired electrons. మనకి ఏంటి బేట unpaired electrons అనేది లేవు, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ నాట్ టు ఫార్మ్ కోవలెంట్ బాండ్స్. యాక్చువల్గా ఇది కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయదు. ఎందుకు కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయదు అంటే అక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాత్రమే బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ బట్ ఇట్ ఫార్మ్స్ 2 కోవలెంట్ బాండ్స్, one each with 2 chlorine atoms. ఓకే, ఇది కోవలెంట్ బాండ్స్, 2 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. టు ఎక్స్ప్లెయిన్ దిస్ an excited state is suggested for the beryllium chloride. So beryllium, in which an electron from 2s2 shifts to 2px level. సో ఇక్కడ ఏమవుతుందంటే మనము బెరిలియం చూసినట్టయితే మనకి ఏమైంది బెటర్ 1s2 2s2 ఉంది. సో బట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జైటెడ్ స్టేట్ ఇదేంది, ఇది గ్రౌండ్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమవుతుందంటే మనకి 1s2 2s1 2px1 అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్కి పోతుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరిలియం ఇస్ 1s2 2s1 2px1. దిస్ ఈజ్ ఎగ్జైటెడ్. సో బెరిలియం atom in its excited state allows 2s1 orbital 2s orbital to 2px orbital which contain unpaired electrons to intermix and redistributed to the identical ఆర్బిటాల్స్. ఇక్కడ ఏం చేసిందంటే మనకి 2sలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి 2p స్టేట్లోకి వెళ్ళిపోయి 2p ఆర్బిటాల్లోకి వెళ్ళిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వచ్చింది. సో దీస్ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 2s అండ్ 2p ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ, రైట్? సో సెకండ్ ఎనర్జీ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ, అండ్ ద ఇంటర్మిక్స్ అండ్ ద రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ 2 ఐడెంటికల్ ఆర్బిటాల్స్. those are said to be hybrid orbitals అని కూడా చెప్పొచ్చు. యాజ్ పర్ Hund's rule, each orbital gets 1 electron. So the new orbitals based on the type of orbitals that have undergone hybridization are called what beta? sp hybridization and sp hybrid orbitals అంటాం. The 2 sp hybrid orbital beryllium get separated by the 180 degrees. ఓకే, సో ఇక్కడ చూసాం ఎలా ఉంటుందని. సో ఇక్కడ క్లోరిన్ ఏమైంది మనకి 1s2 2s2 2p6 3s2 3px1 3px2 3py2 3pz1 ka. So now each chlorine atom comes with its 3p1 orbital and overlap with the sp orbitals of beryllium. Okay, so 2 identical beryllium chlorine bonds and it will form spp bonds. Both the bonds are of the same strength. So beryllium lo ippudu chudandi, beryllium lo manaki emundi beta 1s2 2s1 and 2px1. so ఈ 2s and 2p, so 2s okay, so ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే 1s and 1p. so the intermix to form 2 identical sp hybrid orbitals. A matter anta ide sp hybrid orbitals. So these 2 sp hybrid orbitals involve in bond formation and it will form sigma spp and sigma spp bonds. So and it will, the bond angle is 180 degrees and the shape is what beta? Linear shape. So same like beryllium trifluoride bf3 molecule. So ikkada 1s2 2s2 2px1 untadi. Okay, so boron undergoes excited state and it will form 2s1 2px1 and 2pz1. so ikkada emaitundante manaki, so 1 s orbital plus 2 p orbitals and it will form what beta? 3 sp2 2p orbitals 3 sp2 hybrid orbitals ni form చేస్తుంది. 3 sp3 hybrid orbitals ni form చేస్తుంది. 3 sp2 hybrid orbitals ఏం చేస్తున్నాయి బేటా? బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయిపోయి మనకి ఏం చేస్తుందంటే మనకి బోరాన్ ట్రైఫ్లోరైడ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 2s 2px 2py and it will give sp2 hybrid orbitals are formed. So bond angle is what beta? 120 degrees. So these 2 sp2 hybrid orbitals overlap with the p orbitals of 3 fluorines to form bf3 molecules. So same ilage manaki ammonia molecule gaani methane molecule gaani water molecule gaani same ide way lo form cheyochu, right? So next వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. సో ఇక్కడ చూడండి ఫార్ములా మాస్ చూడండి. ఓకే, NaCl చూడండి 58.5, HCl 36.5 అండ్ C2H6. సో దట్ ఈస్ కోవలెంట్ కాంపౌండ్, ఇది పోలార్ కోవలెంట్, అది 30 ఉంది కదా. సో ఫిజికల్ అపియరెన్స్ ఇదేంది బట్ మనకి క్రిస్టలైన్ సాలిడ్. ఏంది? సోడియం క్లోరైడ్ ఇస్ క్రిస్టలైన్ సాలిడ్ వైట్ and it is colorless gas and it is also colorless gas. So coming to type of bond, ఇది ionic bond, ఇది polar covalent bond and it is covalent bond. So melting point చూడొచ్చు మనకి 801 డిగ్రీ సెల్సియస్, ఇది -150 డిగ్రీ సెల్సియస్, -183 డిగ్రీ సెల్సియస్. అండ్ బాయిలింగ్ పాయింట్ చూడొచ్చు 1413 డిగ్రీ సెల్సియస్,
And next, 84 minus 84.9 degrees Celsius and minus 88.63 degrees Celsius. And coming to solubility, these are soluble in polar solvents. In the beta, any compounds are soluble in polar solvents like water and insoluble in non-polar solvents. Whereas HCl, polar covalent bond, so soluble in polar solvents like water and to some extent non-polar solvents, but soluble in non-polar solvents, but insoluble in polar solvents. Okay. So coming to next chemical activity. Chemical activity చూసినట్లయితే highly reactive in polar solvents. Highly reactive in polar solvents, and reactions are instantaneous. Okay. But they are moderately reactive, and these are slow or very slow at room temperature. Slow or very slow at room temperature. So the next వచ్చేసి చూడండి differences between ionic bond and covalent bond. So how it is formed? Ionic bond is results from complete transfer of one or more electrons from one atom to the another atom. So ఇక్కడ ఏమైతుంది, complete transfer of electrons from one atom to the another atom, but it is sharing of electrons. Covalent bond is formed by the sharing of electrons between metals and non-metals. Okay. Shape చూడండి, the shape of ionic bonds is not definite, but covalent bonds shape is definite. Okay. And next, polarity చూడండి, the ionic bonds are polar in nature as they are formed between positive and negative due to the electronegativity difference, but the covalent bonds are non-polar in nature as there are no positive or and negative ions. So melting point చూసినట్లయితే due to strong electrostatic forces of attractions, so they have strong melting and boiling points, and these are generally low melting and boiling points. So coming to solubility, because of polarity they are soluble in polar solvents, and because of non-polar nature, so they are soluble in non-polar and weakly solvents. Okay. So next ఇక్కడ చూడొచ్చు occurrence చూడొచ్చు, ionic bond, the ionic bond occurs always between the metal and a non-metal, and the covalent bond occurs always between two non-metals. Okay. And strength చూడండి, the strength of ionic bond is high due to the strong Coulomb force, and ఇక్కడ covalent bond, the strength of covalent bond is less than the ionic bond as they lack strong Coulomb forces. Okay. And directional property చూడండి, ionic bonds are non-directional, but covalent bonds are directional in nature, because the sharing of electrons is from one direction, so we can say that is directional in nature, right? So next వచ్చేసి మనకి క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్, an element X1123 forms an ionic compound with another element Y. So what is the charge the ion formed X is? So X1123 beta, so 11 కదా, X11 కదా, సో 11 అన్నప్పుడు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అనేది 281 కదా. సో ఏం చేసింది, for any compound with Y, then the charge on the ion formed by the X. సో X కాబట్టి 1 ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. సో X ఏం చేస్తుందంటే పాజిటివ్ అయాన్ ఫామ్ చేస్తుంది. సో వాట్ ఈస్ దట్, +1. సో +1 is the charge. Okay. Y +1, Y is +1. Okay. Right. Next question చూద్దాము. An element A forms a chlorine ACl4. Okay. ACl4 ని ఫామ్ చేసింది. The number of electrons in the valence shell of A, అంటే 4 atoms తో కంబైన్ అయింది. 4 atoms తో కంబైన్ అయింది కాబట్టి సో ఏమవుతుంది, మనకి వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా, 4 ఉండడం జరుగుతూ ఉంది. వ్యాలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే. వాలెన్సీ బాండ్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై, వాలెన్సీ బాండ్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై, హూ ప్రపోజ్డ్ వాలెన్సీ బాండ్ థియరీ చెప్పండి. So this is your homework, right? Next, pi bond forms overlap of orbitals. So pi bond ఎలా ఫామ్ అవుతుంది బేటా, సిగ్మా బాండ్ అయితే ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ నుండి, pi bond అనేది lateral overlapping. Okay. Next, total sigma bonds present in CH4. Total sigma bonds present in CH4. So CH4 molecule వేయండి. సో ఇది సిగ్మా బాండ్, ఇది సిగ్మా బాండ్, ఇది సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, 4 సిగ్మా బాండ్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంది, రైట్? సో ఇక్కడ మనకి వాలెన్సీ బాండ్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు, సో యాక్చువల్లీ ఇది హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ఇస్ లీనస్ పోలింగ్, అండ్ ఇక్కడ ఏంటి బెటర్ వాలెన్సీ బాండ్ థియరీ ఇస్ ప్రపోజ్డ్ బై సిడ్జ్విక్ అండ్ పోవెల్. సిడ్జ్విక్ and Powell proposed valency bond theory. So here this is not Linus Pauling. Okay,
This is not Linus Pauling. It is proposed by what beta? Sedgwick and Powell. And next hybridization concept వచ్చేసి మనకి hybridization ఇచ్చింది ఎవరంటే లీనస్ పౌలింగ్. ఓకే, ఈ hybridization కాన్సెప్ట్ ఇచ్చింది లీనస్ పౌలింగ్. సో లీనస్ పౌలింగ్. So this is the thing you have to remember, right? So hope you will do this answer, right beta? So this is about today's session about chemical bonding. Hope you understand today's session. See you again with another interesting topic in the next session. Till the time, bye everyone, and see you again, and keep learning.